ఓం శుక్లాంబరధరం విష్ణుం సువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదా సంసమారంభాం శంకరాచార్యమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తియే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సభాయే నమః. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమం ప్రతి శనివారం కూడా చక్కగా భక్తులు గృహాలను నిర్వహణ చేసుకుంటూ శ్రీ పరాభవనామ సంవత్సరం చక్కగా నూతన సంవత్సరంలో మన నాగేశ్వరరెడ్డి దగ్గర క్రితం 3 వారాల క్రితం జరగాలి. రామచంద్రమూర్తి వారి యొక్క అనుగ్రహం, పరమేశ్వరుడు ఏం చేసినా శుభం కావచ్చు అశుభం కావచ్చు రామాయణం అంతా అవే కనిపిస్తూ ఉంటాయి మనకి. అది మన శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునే స్వామి చేస్తూ ఉంటారు కనుక అప్పుడు జరగలేనటువంటి కార్యక్రమాన్ని చక్కగా మరి నూతన సంవత్సరంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత విశేషమైనటువంటి తిథి దశమి ఉపర ఏకాదశి మహాప్రవదనం కలిసి రావడం, చక్కగా శనివారం కలిసి రావడం, అది కూడా ఈ సత్సంగ కార్యక్రమంలో శ్రీమద్ రామాయణాన్ని మనం పారాయణ చేసుకోవడం, ఇలాంటి ఎన్నో విశేషాలను వెనకుంచి స్వామి మరి ఈరోజు చక్కగా స్వామి యొక్క సన్నిధానంలోనే ఈ సాయి సత్సంగ కార్యక్రమం నిర్వహణ చేసుకుంటూ శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండలో ఉన్నాం మనం. గత వారం భరతుడు చతురంగ బలాలతో కూడి శ్రీరామచంద్రమూర్తి వారిని మళ్ళీ తిరిగి చిత్రకూట నుంచి అయోధ్యకు తీసుకువెళ్ళి ఆయన పట్టాభిషిక్తుని చేయాలి అనే తలంపుతో బయలుదేరాడు. 4 రోజులు ప్రయాణం చేసి రామచంద్రమూర్తి దర్శనం చేసుకున్నారు. అక్కడ తండ్రి యొక్క మరణ వార్తను కూడా చెప్పి దశరథ మహారాజు గారికి తిలాంజలి తర్పణాలు చేసి రామచంద్రమూర్తి వారి ఇష్టాగోష్ఠి జరుపుతూ ఆ స్వామిని మళ్ళీ వెనక్కి రాజ్యానికి తీసుకెళ్ళడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. అన్నీ విఫలమయ్యాయి. అందులో ఒక నాస్తికవాదాన్ని కూడా జాబాలి వంటి మహర్షి ముందుకు వచ్చి ఈ శరీర సుఖాల గురించి వాటి గురించి కాస్త రాముడికి చెప్పే ప్రయత్నం చేసి మభ్యపెట్టి స్వామివారిని అయోధ్యకు తీసుకువెళ్ళడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కానీ దేనికి స్వామి లొంగలేదు. ఈ సత్యము ధర్మము లేదంటూ జాబాలి ఒక గొప్ప వాదం లేవనెత్తాడు. నాస్తికవాదం అంటూ ఉంటారు లోకంలో. శరీర సుఖాలే సుఖాలు, కళ్ళకు కనపడేదే సత్యం, భగవంతుడు లేదేమీ లేదు, నువ్వు ఏం చేసినా ఎలా తిరిగినా ఒక్కసారి ఏదో తప్పు ఒప్పేసుకుంటే తుడిచిపెట్టేస్తాడు అని ఏవో కబుర్లు లోకంలో చెబుతూ ఉంటారు. అవన్నీ లేవనెత్తాడండి జాబాలి. వాటన్నిటినీ ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తి ఖండించారు. మనుష్యుడు తాను చేసిన పాపపుణ్యాల కర్మను అనుసరించి జీవితంలో అనుభవించవలసింది తప్ప అది కడిగేస్తే తుడిచేస్తే పోయేది కాదని చెప్పి చాలా ఘంటాపదంగా ఆగ్రహోదగ్ధుడే మరీ చెబుతాడు. స్వామి కళ్ళు ఎరిపెక్కి రామచంద్రమూర్తి వారివి జాబాలి మీద. అప్పుడు స్వామిని శాంతింపజేయడం కోసం గురువు గారు ముందుకొచ్చారు. వశిష్ఠుల వారు వచ్చి రామచంద్రమూర్తి వారిని శాంతింపజేసి, జాబాలి నాస్తికుడు కాదయ్యా రామా, ఆయన ఆస్తికుడే. అంటే ధర్మాన్ని పునర్జన్మల్ని బాగా విశ్వసించేటువంటి వాడే. అయితే లోకరీతిని అనుసరించి కాస్త శరీర సుఖాల గురించి భోగాల గురించి చెప్పి ఉంటే రాముడు లొంగి అయోధ్యకు వచ్చునేమో అన్న భావన ప్రజల్లోంచి తీసివేయడం కోసం అలా మాట్లాడాడయ్యా, కాబట్టి శాంతించమన్నారు. గురువుగారి యొక్క మాట ఎప్పుడైతే వినబడిందో రామచంద్రమూర్తి వారు శాంతించారు. అటు తర్వాత ఘట్టాలను చక్కగా వాల్మీకి మహర్షి వర్ణన చేస్తున్నారు. వశిష్ఠస్తు తదారామం ఉక్త్వా రాజపురోహితం అబ్రవీద్ధర్మ సంయుక్తం పునరేవాసరం వచః. వశిష్ఠ మహర్షి గురువుగారు మాట్లాడుతున్నారట. ఓ కాకుత్సవంస తిలక రఘునందన, జన్మించిన ప్రతి వ్యక్తికి కూడా గురుస్థానంగా చెప్పబడే కొన్ని స్థానాలు ఉన్నాయి.
అవేమిటయ్యా అంటే పురుషస్యేహ జాతస్య భవంతి గురువస్త్రయ ఆచార్యచ్చైవ కాకుస్స పితామాతాచరాఘవ. ఓ రామ, లోకంలో ప్రతి వ్యక్తికి ఆచార్యుడు, తండ్రి, తల్లి అని ముగ్గురు ఉంటారు. ఈ ముగ్గురు కూడా పరమ పూజనీయులు. ఎవరికైనా సరే తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురు. కాబట్టి ఓ రామ, జన్మనిచ్చిన తల్లిదండ్రులు మొదటి గురువులు అవుతారు ప్రతి వ్యక్తికి, ఆడ మగ అనేటువంటి భేదం లేకుండా. సకల శాస్త్రాలు బోధించి కాస్త జ్ఞానాన్ని ఉపదేశించినటువంటి ఆచార్యుడు మూడో గురువు అవుతూ ఉంటారు. అంటే తల్లిదండ్రుల కన్నా కాస్త ఎక్కువ స్థానం గురువు గారిది. కాబట్టి ఆయన తల్లిదండ్రుల కన్నా కాస్త పెద్ద స్థానం ఉంటాడు గురువు. కాబట్టి ఓ రోమ, సోహం తే పితరాచార్య తవచైవ పరంతప మమత్వం వచనం కుర్వన్ నాతిరేవర్తే సతాంగతేం. నీకే కాదు, మీ తండ్రికి, మీ తండ్రికి తండ్రికి అంతవరకు చెప్పాల్సి వస్తే అసలు మీ వంశం ప్రారంభమైనప్పటి నుంచి మీ వంశానికి కులవ గురువుగా వ్యవహరిస్తున్న వశిష్ఠుడన్న నేను చెబుతున్నాను. భరతుడు చెప్పినటువంటి వాక్యాలు విను. వశిష్ఠుల వారికి అన్నీ తెలుసు. ఆయన ఒక చిన్న గ్యాలం వేస్తున్నారు రామచంద్రమూర్తి వారికి. గురువు పరీక్షలు ఇలాగే ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆయన చెబుతున్నారట, కాబట్టి నేను గురువునయ్యా, మీ వంశంలో మీ తాత ముత్తాతలందరికీ, మీ వంశం ఆవిర్భావం చెందినప్పటి నుంచి సూర్యవంశస్థల వరకైనా వశిష్ఠుడే గురువుగా వస్తున్నారు. కాబట్టి నీకే కాదు, నీ వంశం వారందరికీ కూడా గురుస్థానంలో ఉన్నటువంటి నేను చెబుతున్నాను. భరతుడి మాట ఆలకించి చక్కగా నువ్వు రాజ్యానికి బయలుదేరురా. భరతుడి మనస్సులో ఉన్న కోరిక మాత్రమే కాదు, అయోధ్యానగర వాసులందరి యొక్క కోరిక ఇది. నీ గురించి మంత్రులు వచ్చారు, పురోహితగణం వచ్చారు, సామంతులు వచ్చారు, అయోధ్యానగర వాసులందరూ కదిలొచ్చారు. ముఖ్యంగా నీ తల్లులు కౌసల్య, సుమిత్ర, కైకేయి, వారి మనస్సులో ఉన్న కోరిక కూడా ఇదే. కాబట్టి ఇంతమంది నేను రావాలి కోరుకుంటున్నప్పుడు రానని పట్టుపట్టడం ఎంతవరకు సమంజసము చెప్పవయ్యా నాకు అని చెప్పి గురువు గారు మాట్లాడుతున్నారు. సత్యానికి కట్టుబడి ధర్మాన్ని ఆచరిస్తున్నానని చెబుతున్నావు కదా రామా. నీ సత్యము, నీ ధర్మమే నీకు ముఖ్యమైనప్పుడు ఆ సత్యానికి, ఆ ధర్మానికి కట్టుబడి ఇప్పుడు ఎంతమంది కోరికను మన్నించి నువ్వు రావడం కూడా సత్యమే అవుతుంది. భరతుడు రాజ్యాన్ని స్వీకరించినట్టున్నాడు. లక్ష్మణశత్రుఘ్నుల సంగతి సరే సరి, వారు ముందుకు రారిక. ఇప్పుడు రాజ్యం అయిపోతుంది, ప్రభువుడు అయోధ్యానగరానికి. పైగా నువ్వంటే ద్వేషించేవారు రాజ్యంలో ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు. రాముడు రాజు అవుతానంటే దాన్ని కాదని చెప్పి కానీ, వద్దని చెప్పి అనేవారు కానీ ఎవ్వరూ లేరు. సమస్త ప్రపంచం, భూమండలం అంతా కూడా రాముడు చక్రవర్తి కావాలనే కోరుకుంటోంది. ఇంతమంది కోరుకుంటున్నప్పుడు నువ్వు ఆ పదవిలో కూర్చోవడానికి ఏ సత్యం నీకు అడ్డొస్తుంది చెప్పు నాకన్నారు ఆయన. ఏ ధర్మం నీకు అడ్డొస్తుందయ్యా? గురువుగారు చాలా చాకచక్యంగా, ఎవరికి దొరకకుండా, రాముడి చేత కూడా అవునేమో అనిపించే విధంగా చక్కనైన వచనాలు మాట్లాడారు. చిరునవ్వు నవ్వుకున్నట్టు రామచంద్రమూర్తి వారు. గురువుగారు మాటలు మామూలుగా ఉంటాయా? ఎన్ మాతా పితరావృత్తం తనేయే కృతస్తదా నాకు సుపుత్రికం తస్తు మాత్ర పిత్రాచకృతం యథాశక్తి ప్రధానైన స్వాపనోచ్ఛాదనే చ నిత్యంచ ప్రియవాదేన తదా సంవర్ధనేన చ. గురువుగారు నమస్కారం. చాలా చక్కగా మంచి ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు బోధిస్తున్నారు. చాలా సంతోషం. తల్లిదండ్రులు అనేవారు తమ సంతానాన్ని జన్మనివ్వడమే కాదు, బాల్యావస్థ దాటేంత వరకు తల్లిదండ్రులు చేసిన సేవ లోకంలో ఏ సంబంధీకులు పిల్లలకు చెయ్యరు. ఎంత చేస్తారు? తమ శక్తికి తగ్గట్లుగా అన్నవస్త్రాలు చేకూరుస్తూ ఉంటారు, మలమూత్రాలు తీస్తూ ఉంటారు. ఎవడ చేస్తాడు లోకంలో? ఏ బంధువులు వచ్చి చేస్తారు? మేనత్ వచ్చింది, మా అబ్బాయి అలా బయటికి వెళ్ళాడు, కాస్త కడిగేమంటే చిచి నేను కడుగుతానా అంటుంది. తల్లి ఎలా అనుకోదుగా, తండ్రిలా అనుకోడుగా. వేరే పిల్లలు వచ్చి అశుద్ధాన్ని మనమే చేస్తే కాస్త చిరాకు పడతాం, కోపపడతాం, ఇలా చేసేరు ఏమిటండి అంటూ ఉంటాం. తల్లి అంటుందా అలాగా మాట? తండ్రి అంటాడా మాట?
వీటిని కూడా సహిస్తారే తల్లిదండ్రుల లోకంలో. రామచంద్రమూర్తి వారి వచనాలు ఇవన్నీ కూడా. ఇవి కూడా తల్లిదండ్రులు పిల్లలకు బాల్యావస్థ దాటి వారికి జ్ఞానం కలిగేంత పర్యంతం అన్నిటికీ ఓర్చుకుని అన్నీ సహించి వారి కష్ట నష్టాలు వారు భరించి వారికి ఏ కష్టం వస్తుందో అని ముందు వారు జాగ్రత్త పడి ఇన్ని చేస్తుంటారు. తమ ప్రాణాలు పెట్టి పెంచుకుంటారు పిల్లల్ని ఏ తల్లిదండ్రులైనా. కనుక గురువుగారు అలాంటి తల్లిదండ్రుల్ని ధర్మం మీద సత్యం మీద నిలబెట్టడం కోసం సంతానం ఎంత చెయ్యాల్సి ఉంటుంది? శ్రీరామచంద్రమూర్తి వారి ప్రశ్న. నా తండ్రి గారు కైకమ్మకు మాట ఇచ్చారు. ఏమని? ఆవిడకి ఇస్తానన్నటువంటి 2 వరాలు ఇస్తానని చెప్పి. ఆవిడ నాకు సమయం వచ్చినప్పుడు కోరుకుంటానని చెప్పింది. నా పట్టాభిషేక సందర్భంలో మా తల్లి కోరుకుంది. మా తండ్రి గారు ఏనాడో ఇచ్చిన మాటని దాన్ని తప్పలేక తల్లి ముందు మళ్ళీ అయోధ్యానగర ప్రభువులు మాట తప్పారన్న అసత్యవాదం వస్తుందని ఆ అసత్యానికి భయపడి మా తండ్రి ఏం మాట్లాడలేకపోయాడు. దుఃఖించాడు, బాధపడ్డాడు, చాలా ఖేదాన్ని పొందాడు మా తండ్రి. నన్ను అరణ్యానికి వెళ్ళమనలేరు, భరతుని పట్టాభిషిక్తుని చేయలేడు మా తండ్రి. సందిగ్ధావస్థలో ధర్మ సంకటంలో పడ్డాడు. తండ్రి మనస్సు కాబట్టి పిల్లల పట్ల అలాగే వ్యవహరిస్తుంది ఏ తండ్రికైనా. ఆ బాధతో మా తండ్రి స్వర్గస్థులయ్యారు. అంటే తండ్రి బ్రతికుండగా ఒకలాగా, తండ్రి శరీర త్యాగం చేసిన ఒకలాగా ఉండే సంతానం చూసారా గురువుగారు? అది లోకంలో హర్షించదగిన సంతానం కాదు నా దృష్టిలో. నా తండ్రి గారి యొక్క ఆజ్ఞ, మా తల్లి గారి యొక్క కోరిక ఏమిటి? భరతుణ్ణి రాజ్యాభిషక్తుని చెయ్యాలి, రాముడు 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళాలి. ఇది తండ్రి ఉన్నప్పుడు ఎలాగైతే జరుగుతుందో తండ్రి శరీర త్యాగం చేసినా అది అలాగే జరగాలి. ఎందుకని? మా తండ్రి గారు ఆడిన మాట తప్పరు అనేటువంటి ఖ్యాతి సమస్త లోకాల్లోనూ వ్యాప్తి చెందాలి. ఇప్పుడు ఆయన భూలోకం నుంచి విడిచి వెళ్ళారు, శరీర త్యాగం చేశారు. స్వర్గలోకంలో కూడా దశరథ పుత్రుడు రాముడు తండ్రి బ్రతకుండగా చెప్పిన మాటను ఆయన మరణించిన తర్వాత కూడా పాటిస్తున్నాడు. రవిని స్వర్గంలో కూర్చోబెట్టండి అని మా తండ్రి గారిని దేవతలు స్వర్గంలో సింహాసనం వేసి కూర్చోబెట్టాలంటే ఇక్కడ నేను ఆయన చెప్పిన ధర్మాన్ని పాటించాలి. ఇది రాముడు హృదయం. పిల్లలు అలా ఉండాలి తల్లిదండ్రుల పట్ల. వారిని ధర్మం యందు సత్యమునందు నిలపడంలో ఆ కుటుంబానికి కానీ తల్లిదండ్రులకు కానీ ఏ విధమైన క్లేశము కలగకుండా చూసే సంతానం ఎవరో నా దృష్టిలో గురువుగారు వారు మాత్రమే సంతానం. కాబట్టి సహిరాజా జనీత పితా శరదో మమ అజ్ఞాతం జన్మయాతస్య నా తన్మిథ్య భవిష్యతి. మా తండ్రి దశమహారాజు గారు జన్మనిచ్చారు, చక్కగా మంచి బుద్ధులు ధర్మం సత్యాన్ని చెప్పి పెంచారు నన్ను. అటువంటి నా తండ్రి ఇప్పుడు శరీర త్యాగం చేశారని చెప్పి ఎంతమంది వచ్చి బ్రతిమాలారని చెప్పి రాముడు అయోధ్యకు వచ్చి సింహాసనం మీద కూర్చొని నెత్తి మీద కిరీటం పెట్టుకుంటాడని చెప్పి ఎలా అనుకున్నారు అసలు? మా తండ్రి గారు భూమి మీద సశరీరంగా ఉన్నప్పుడు చక్కటి సింహాసనం మీద కూర్చునేవారు. ఆయన గతించిన తర్వాత స్వర్గంలో కూడా అదే సింహాసన అధిరోహణ చేయాలంటే ఆయన చెప్పినటువంటి ధర్మాన్ని పాటించడమే నా కర్తవ్యం ఘంటాపరంగా చెప్పారు. భరతుడికి మనస్సు చాలా ఖేదం పొంది. ఎవరెన్ని చెప్పినా రాముడు మాట్లాడే ధర్మం ముందు మిగిలిన వారి ధర్మాలు దిగదుడిపే, అవేమీ లెక్కలోకి రావడం లేదు. చాలామంది ఎన్నో రకాలు చెప్పి చూశారు. రాముడు ఒక్క మాట మాట్లాడితే కత్తితో గట్టిగా కొట్టినట్టుగా ఉంటుంది, అంత ఖచ్చితంగా ఉంటుందట. భరతుడికి ఏం చేయాలో తోచలేదు. గొప్ప ఎత్తుగడ వేసేట భరతుడు. ఇహమే స్థండలే శీఘ్రం కుశనాస్తార సారథే ఆర్యం పత్రవేక్షామి యన్మనేన స్ప్రీతిదపం. ఓ సుమంత్ర, మా అన్నగారు అలా మాట వినేలా లేదయ్యా, నిరాహార దీక్ష కూర్చుంటున్నట్ట. లక్ష్మణుడు భరతుడు ప్రారంభం చేశాడనమాట నిరాహార దీక్ష ఎలా చెయ్యాలో. సుమంత్రుని పిలిచన్నట్ట, సుమంత్ర దర్భలు తీసుకురా, మా అన్నగారు పర్ణశాల ముందే కూర్చుంటాను, ఆహారం స్వీకరించను, నీళ్లు ముట్టుకోను, మా అన్నగారు అయోధ్యకు వస్తానంత వరకు ఇక్కడి నుంచి కదలను, ఈ వ్రతం చేయబడుతున్నాను నేను అని చెప్పి సుమంత్రుడిని ఆజ్ఞాపన వేసేట. ఇప్పుడు సుమంత్రుడు వెళ్ళి తేవాలిగా. ఆయన సతురామవేక్షంతం సుమంత్రం ప్రేక్షధర్మవా కుశోత్తమ పాశస్త్యం భూమేవాంతర స్వయం. సుమంత్రుడు రామచంద్రమూర్తి వారి వైపు తిరిగి చూస్తున్నట్ట. భరతుడు
ఏదో ప్రభువుగా దశరథుడు చెప్పినా, భరతుడు ఆజ్ఞ మేరకు ఇక్కడ దాకా వచ్చినా రాముడు ఆజ్ఞ కావాలి. అక్కడ భరతుడి కన్నా పెద్దవాడు రాముడు. రాముడు వంక తిరిగేట. నిజంగా భరతుడు చెప్పిన పని చేయమంటాడేమో. నిజంగా దర్బారు పట్టుకుని కూర్చోరా బాబు, ఎన్నాళ్ళు కూర్చుంటావు? మన ఆంధ్ర రాష్ట్రం అలాగే వచ్చింది కదా, పొట్టు శ్రీరాముడు ఆమరణాహార దీక్ష. ఏ ప్రయోగాలు పని చేయనప్పుడు అదే ముందనమాట. భరతుడు చేసేటండి అప్పుడు పాపం నిరాహార దీక్ష కూర్చుంటానని చెప్పి. కాబట్టి నేను కూర్చుంటాను. సుమంత్రుడు దమ్మన్నాడు. సుమంత్రుడు కాస్త కొంచెం తటపటాయించాడు. రాముడు వంక తిరిగాడు. ఆయన ఏమంటాడు? అంతకుముందే జాబాల మీద ఆగ్రహోదం కలిగాడు రామచంద్రమూర్తి వారు. భరతుడు తెమ్మన్నాడు కదా అని చెప్పి ఆ దర్భల పట్టు వచ్చి వేసి కూర్చోబెడితే ఇప్పుడు సుమంత్రుడు కూడా కోప్పడతాడు. కాబట్టి ఒకసారి రామచంద్రమూర్తి వారిపై తిరిగి చూస్తున్నట్ట. ఆయన ఏమంటాడో ఏం చేద్దాము అని చెప్పని. సరే, భరతుడు సుమంత్రుడు దర్భల దారది కానీ అక్కడే కూర్చున్నట్టు నేల మీద. రామచంద్రమూర్తి వారి దగ్గరికి వచ్చారు. భరతుడిని లేవనెత్తారు. నాయన భరత, లే, నుంచోవయ్యా, ఏం చేస్తున్నావు? నీ వ్రతాలు నీ దీక్షలు ఇక్కడ సాగవు. రాముడి దగ్గర ఎప్పుడు సత్యము ధర్మమే, ఈ రెండు మాత్రమే ఉంటాయి. మూడో మాట ఉండదయ్యా. నాన్నగారు బ్రతికుండగా మన ఇద్దరికీ విధించినటువంటి విధి ఏమిటది? నీకు పట్టాభిషేకం, నాకు వనవాసం. ఈ రెండు నాన్నగారు ఉండగా ఇచ్చారు కాబట్టి, నాన్నగారు లేరు కాబట్టి రమ్మని నువ్వు అడుగుతున్నావు. ఇది ఎంతవరకు ధర్మమయ్యా? అలాంటి వంశంలో పుట్టేవరా భరత? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? విక్రీతమాహితం క్రీతం యత్ ప్రీత జీవిత మమ తన లోమైతం సత్యం మయానా భరతేనచ. నాయన భరత, లే నాయన, ఇది జరిగేటువంటి పని కాదు. తండ్రి గారు జీవించి ఉండగా చేసినటువంటి వాగ్దానాలు, తండ్రి జీవించగా ఉండగా ఇచ్చినటువంటి దాన ధర్మాలు, తండ్రి పోయిన తర్వాత వెనక్కి తీసుకునేటువంటి సంతానం కొడుకులు ఉంటారు చూసావా, పరమ దుర్మార్గులు. తండ్రి గారు ఉన్నప్పుడు ఒకలాగా, ఆయన లేకపోయిన తర్వాత ప్రవర్తించేటువంటి వారు. నువ్వు ఆ కోవకు చెందినవాడు కాదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చెప్తాడు చెప్పండి భరతుడికి? తండ్రి గారు ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తన చేసి ఆయన పోయి ఇంకోలా ప్రవర్తన చేసేవాడు దుర్మార్గుడురా అని చెప్పి నువ్వు అలాంటి వాడు కాదని నేను అనుకుంటున్నానయ్యా అన్నారు రామచంద్రమూర్తి వారు. ముందు కాళ్ళకి బంధం వేసినట్టు అయ్యింది భరతుడికి. ఏం చేయలేడు. సరే, లేచి నుంచున్నాడు. ఒక్కసారి శ్రీరామచంద్రమూర్తి వారిని ఆలింగనం చేసుకున్నాడు. కళ్ళ నిండా నీళ్లు నిండాయి. ఏం చెబుతాడు? ఎన్ని ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు చెప్పినా రాముడి యొక్క మనస్సు మారడం లేదు. ఆయన తిరిగి అయోధ్యకు వచ్చేటువంటి అవకాశాలు లేవు. ఇప్పుడు భరతుడికి ధర్మ సంకటం ఏర్పడింది. ఏమిటయ్యా అంటే, ఆయన మొదటి నుంచి చెబుతున్న మాటే భరతుడు. ఏ రాజ్యంలోనైనా ఎక్కడైనా రాజు తర్వాత జ్యేష్ఠపుత్రుడు, పెద్ద కొడుకు ఎవరైతే ఉంటాడో అతను మాత్రమే రాజ్యానికి అర్హుడు. ఇది ఒకటి. ఇంకొకటి ఏమిటయ్యా అంటే, అయోధ్య ప్రజలందరికీ చెప్పి తీసుకొచ్చాడు. ఏమని? నేను రామచంద్రమూర్తి వారిని మా అన్నగారిని తీసుకొస్తాను, తీసుకొచ్చి ఇక్కడ పట్టాభిషేక్తుని చేస్తానని చెప్పాడు. ఇప్పుడు అయోధ్య ప్రజలకు ఇచ్చిన మాట తప్పాలా, లేకపోతే రాముడి దగ్గర రాముడు తీసుకురాలని అసమర్థం చెప్పి ఒప్పుకోవాలా? రెండు ధర్మ సంకట స్థితిలో పడ్డాడు ఆయన. ఏం చెయ్యాలి? తాను ఈ రెండు పనులు చేయలేడు. రాముడు తీసుకువెళ్ళనూ లేడు, సింహాసనం మీద కూర్చోను లేడు. మనమైతే శుభ్రంగా కూర్చుంటాం. ఎందుకని రాముడే కూర్చోమన్నాడు. అందరి ముందు ఆయనే చెప్పాడు, ఇంకెవరూ చెప్పక్కర్లేదు. రాముడి కన్నా ధర్మం తెలిసినటువంటి వారు, ధర్మ సూక్ష్మాలు తెలిసిన వారు ఎవరూ లేరు అక్కడ. రాముడే అందరి ముందు చెప్పారు, నువ్వు రాజ్యాభిషిక్తుడు కా, నువ్వు రాజ్యపాలన చెయ్యి, ఇది నాన్నగారు కోరికని చెప్పని. ఇప్పుడు భరతుడు వెళ్ళి సింహాసనమే కూర్చుంటానంటే కాదనేవారు, వద్దనేవారు ఎవరు లేరు. రామాజ్ఞ అయిపోయింది అక్కడ. అన్నగారు చెప్పారు కదా అని చెప్పని సింహాసనమే కూర్చోవడానికి ధర్మం అడ్డొస్తోంది. ఏ వంశంలోనూ కూడా తండ్రి తర్వాత పెద్ద కొడుకు తప్ప తర్వాత వాడు ఎక్కడా రాజ్యాభిషక్తి లేనట్టు అంతవరకు చరిత్రలో లేదు. ఆ ధర్మం లేదు కనుక ధర్మానికి భయపడుతున్నాడు ఆయన. నలుగురు అన్నదమ్ములు, నలుగురికి నలుగురే ధర్మం విషయంలో, సత్యం విషయంలో. కనుక ఈ గొప్ప సంకటం ఏర్పడింది ఆయనకి. ఏం చేయాలి ఇప్పుడు?
ఎలా? అన్నగారిని ఒప్పించలేను, ఆయన ఒప్పించలేను కదా అని చెప్పి వెళ్ళి సింహాసనం మీద కూర్చోలేను. అది మా అన్నగారిది. అన్నగారు కూర్చుని మీద సింహాసనం మీద నేను వెళ్ళి కూర్చుని రాజ్యపాలన చేయడం ముందు చూశారు. గత వారం చెప్పుకున్నాడు ఆయన. గాడిద సింహాసనమే కూర్చుంటే ఎలా ఉంటుందో, గుర్రంతో సమానంగా గాడిద ఏ విధంగా పరిగెట్టలేదో ఈ ఉదాహరణని గత వారం చెప్పాడు ఆయన. అలా ఉంటుంది నా పరిపాలన. అంటే భరతుడు సమర్థుడు కాదా పరిపాలన చేయడానికి? సర్వసమర్థుడు ఆయన. ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఆయనకి. కానీ చెయ్యకూడదు అక్కడ. రాముడే కూర్చోవాలి సింహాసనం మీద. కాబట్టి ఈ గొప్ప సంకటం ఏర్పడింది. ఏం చేయాలో తోచలేదు. చాలా పరిపరి విధాల మనస్సు పరిగెడుతోంది. ఎవరిని అడగాలి, ఏమనగాలి? గురువుగారు వశిష్ఠుల వారు చెప్పినా కూడా రామచంద్రమూర్తి ససేమిరా అన్నారు. గురువుగారు ఎంత ధర్మాన్ని చెబుతున్నారో అంతకుమించిన ధర్మాన్ని మళ్ళీ రాముడు తిరిగి చెబుతున్నాడు. ఈ పరిస్థితుల్లో అన్నగారు తిరిగి వచ్చేటువంటి అవకాశం లేదు. నేను వెళ్ళి రాజ్యమే సింహాసనమే కూర్చునే అర్హత నాకు లేదు. చాలా యోచన చేసేటండి. బాగా ఆలోచన చేసిన తర్వాత తళుక్కుమని ఒక ఆలోచన వచ్చింది. ఆయన వస్తూనే రాముడు కనుక అయోధ్యకు వస్తానంటే, పాపం నారచర్యలతో వచ్చాడు ఆయన. మంచి పట్టు వస్త్రాలు, కిరీటాలు, మంచి పాదుకులు ఇవేం పెట్టుకురాలేదు ఆయన. కాబట్టి రాముడు కనుక అయోధ్యకు రావడానికి సిద్ధపడితే ఆయన్ని తీసుకువెళ్ళడం కోసం చక్కటి పట్టు వస్త్రాలు, ఛత్రాలు, చామరాలు, చక్కటి సువర్ణమయంగా చేసినటువంటి పాదుకలు రామచంద్రమూర్తి వారు అయోధ్యలో ఉన్నప్పుడు చక్కగా వేసుకుని తిరిగేటువంటి పాదుకలు అన్నమాట. అవన్నీ కూడా ఇవన్నీ తెచ్చుకొచ్చాడు కూడా ఆయన. కాబట్టి ఒక ఆలోచన వచ్చింది. రాముడు రారు, అన్నగారు రారు, దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలని చెప్పి బాగా యోచన చేసి తళుక్కున ఒక ఆలోచన రాగానే గురువుగారు ఆజ్ఞ తీసుకుని ఆయన తీసుకువచ్చినటువంటి బంగారు పాదుకలు, శ్రీరాముడు తొడుక్కునేటువంటి జోళ్ళు అన్నమాట, రథంలో తీసుకొచ్చాడు. వాటిని కూడా పెట్టుకొచ్చాడు. రామచంద్రుడితో వస్తానంటే ఆ పట్టు వస్త్రాలు ధరింపజేసి ఆ పాదుకలు వేసి చక్కటి ఛత్రాలు, గొడుగులు పెట్టి వింజామలు వీస్తూ స్వామిని తీసుకువెళదా అని చెప్పి అన్ని ఏర్పాట్లతో వచ్చాడు ఆయన. స్వామి రారన్నారు కనుక వెంటనే వెళ్ళి ఆ బంగారు పాదులు తెచ్చి గురువుగారు ముందు నుంచున్నట్ట. గురువుగారు అన్నగారు రానుంటున్నారు, కనీసం ఆయన పాదములు పట్టుకొచ్చి ఈ పాదుకుల్లో పెట్టమని చెప్పండి. ఈ 14 ఏళ్ళు శ్రీరామ పాదుకులే రాజ్యపాలన చేస్తాయి. అధిరోహస్య పాదాభ్యాం పాదుకే హేమభూషితే ఏతే సర్వలోకస్య యోగక్షేమ విదాస్యతః. 14 సంవత్సరాలు ఈ కోశల రాజ్యం యొక్క యోగాన్ని, క్షేమాన్ని ఆ పాదుకులు చూస్తాయి. నేను ప్రతినిధిగా ఉంటాను. సింహాసనం ఏదే ఉంటాయి, రామచంద్రమూర్తి వారి పాదుకులు ఉంటాయి. ఆ పెద్ద సింహాసనం మీద చక్రవర్తులు, ఇక్ష్వాకుంశస్థులు ఆసీనులు. ఈ సింహాసనం మీద శ్రీరామ పాదుకులు ఉంటాయి. నేను ప్రతినిధిగా పక్కన ఉంటాను. ఈ కోశల రాజ్యం యొక్క యోగము, క్షేమము ఆ పాదుకులు చూస్తాయి అని చెప్పి వశిష్ఠుల వారు చెప్పగానే వశిష్ఠుల వారు ముందుకొచ్చారు. సోదరుహ్యనవగ్ర పాదుకే హ్యావరుహ్యచ పరాయిత్యత్ సమాతేజో భరతాయ మహాత్మనే. నాయన రామ, ఇక నీతో మాట్లాడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవారు ఇందులో ఎవరూ లేరు. రామాయణంలో చక్కగా మాట్లాడగలిగేటువంటి మంచి వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తులు 3 ఉంటారు. ఒకరు రామచంద్రమూర్తి వారు, ఇంకొకరు సీతమ్మ, ఇంకొకరు తర్వాత వస్తారు మనకి కథాగమనంలో స్వామి హనుమ. వీరి 3 రామాయణం మొత్తం మీద చక్కగా ఎప్పుడు, ఎక్కడ, ఎంతవరకు ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ప్రవర్తన చేయాలో బాగా ఎరిగినటువంటి వారట. వీరి 3తో మాట్లాడడం మామూలు విషయం కాదట. అలాంటి వారి ముందు కూర్చొని సినిమా పాటలు డబ్ చేసుకుని సినిమా పాటలు పాడతాం భజనలో. మనం లోపల కూర్చొని నవ్వుకుంటాడు, పిచ్చి వెధవల్లారా మీ పాటలు, మీ గంతులు మీరును. నా ముందా ఇవి? హనుమంతుల ముందు కుప్ప గంతులు ఉంటుంటారు చూసారా? నవవ్యాకరణ పండితుడు హనుమ. మనకి వ్యాకరణం రాదు, దీర్ఘాలు సందులు రావు, ఏమీ చేతక. కనుక ఈ 3 విషయంలో మాట్లాడినప్పుడు, వారి గురించి చెబుతున్నప్పుడు, కీర్తన చేస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని
మాట్లాడుతుండాలట. కనుక అంత గొప్ప వాక్చాతుర్యం కలిగిన ఓ తేజస్వి రామ, నీతో మాట్లాడగలగడం, ధర్మం విషయంలో నీతో పోటీ పడడం సామాన్యులు సాధ్యం కాదయా. సరే, సపాదుకే సంప్రమాద్యం రామం వచనమబ్రవీత్ 14 వర్షాణి జటాచేరదరో వ్యహం. భరతుడు చెప్పినట్లుగా ఆ చిన్న పని కాస్త చేసి మీ తమ్ముడికి సంతోషిస్తాడు ఆయన. భరతుడు చూడండి, కూడా వచ్చినప్పుడు చక్కగా పట్టు వస్త్రాలు కూడా తెచ్చుకున్నాడు రాముడివి. ఆ పట్టు వస్త్రాలు సరే కట్టుకునివ్వయ్యా, కొన్ని కుర్చీలో కాస్త ఆ కండువా వేసి ఆ చొక్కా వేస్తే కొంచెం మనిషిలా అంటారు. పాదుకులు ఎందుకండి? పాదుకుల్ని ఎందుకు ఎంచుకున్నాడు భరతుడు? సనాతన ధర్మంలో చాలా గొప్ప విషయం. ఎవరికైనా నేనికి సరెండర్ అవుతున్నాను నీకు, దానికి ఏమిటి? సర్వస్వ శరణాగతి అని పేరు. ఎవరైనా వచ్చి అయ్యా నేను మీకు లొంగిపోయాను, అంగిధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నాకు మీరు తప్ప ఇంకొక దిక్కు లేదండి అని బాగా సర్వస్వ శరణాగతి చేసినటువంటి వారు చెయ్యాల్సిన పని ఏమిటయ్యా అంటే వెళ్ళి పాదాలు ఆశ్రయించాలి. అంటే అప్పుడు పూర్తిగా సరెండర్ అయ్యాయన్నమాట ఆ వ్యక్తి. రామచంద్రమూర్తి వారి కిరీటం కూడా పట్టుకొచ్చాడు. పోనీ కిరీటం వచ్చగా ఒకసారి తలమి పెట్టికి అన్నయ్యా, ఆ కిరీటం పట్టుకెళ్ళి సింహాసనంలో పెట్టి ఈ 14 సంవత్సరాల కిరీటం పరిపాలన చేస్తున్నచ్చుగా. రాముడు సోదర భక్తి ఎలాంటిది, తండ్రి గారి యందు ఎంత విశేషమైనటువంటి భయభక్తులున్నాయో పెద్దన్నగారు రామచంద్రమూర్తి వారి పట్ల అంత విశేష గౌరవాభిమానాలు ఉన్నటువంటి వ్యక్తి భరతుడు సామాన్యుడేం కాదు. కనుక ఆయన రామచంద్రమూర్తి గారు పూర్తిగా సరెండర్ అయ్యాడు. దానికి ప్రతీక ఏమిటయ్యా అంటే స్వామి పాదుకులు తీసుకువెళ్ళడం. నీవు కాదనయా పరిపాలన చేయడం, నీ కిరీటాలు, నీ వస్త్రాలు, నువ్వు పట్టుకునే దండకమండలాలు, ధనుస్సులు, బాణాలు కాదు, నీ పాదాలు, నీ పాదుకులు పరిపాలన చేస్తే 14 ఏళ్ళు నీ పాదములకు అంత శక్తి ఉంది, నీ పాద ధూళికి ఆ శక్తి ఉంది. అంటే రాముడు అంత ధర్మాత్ముడు చూడండి. కనుక భరతుడు సర్వస్వ శరణాగతులు అయ్యాడు రామచంద్రమూర్తి వారికి. నా యందు ఏమీ నిమిత్తము లేదు, నేనే పరిపాలన చెయ్యలేను, నేను అసమర్థుడని, అన్ని సమర్థతో కలిగిన వాడవు నీవే. కాబట్టి అన్నయ్య కాస్త నీ 2 పాదములు ఈ పాదుకల మీద పెట్టు. అందుకు పాదాలు తీసుకున్నాడు, పాదుకులు తీసుకున్న భరతుడు బాగా ధర్మ సూక్ష్మాలు బాగా ఎరిగినటువంటి వాడు. మనలాంటి వాడైతే కిరీటం పట్టుకెళ్ళి కిరీటం నెత్తిపెట్టి కిరీటం తెచ్చుకుంటాం కూడాను. ఏమైనా అవసరం వస్తే అమ్ముకోవడానికి పనికొస్తే బంగారం రేటు బాగా పెరిగింది, కాసు 1,00,000 అయిందని చెప్పి అన్నీ బాగా తెలిసిన వాడు మహానుభావుడు. కాబట్టి అన్నయ్య నీవు రావక్కర్లేదయా, నీ పాదాలు పరిపాలిస్తాయి. అది భరతుడికి రాముడు యందున్నటువంటి విశేషమైనటువంటి అభిమానము, గౌరవం. కాబట్టి ఫలమూలాసునో వీర భవేయం రఘునందన తవ గమవాక్షాంశం పవన్ మే నవగర్భిద. కాబట్టి అన్నయ్య ఒక్కసారి నీ పాదములు తీసుకొచ్చి, పవిత్రమైన పాదాలు ఈ పాదుకుల మీద ఉంచు, వీటిని తీసుకువెళతా. తవ పాదకర్యోస్వ రాజ్యతంత్రం పరం తప 14 సంపూర్ణే వర్షే హవిరఘోత్తమ న ద్రక్ష్యామి యదిత్వాంతో ప్రవేక్ష్యేమి హుతాశనం. ఈ 14 సంవత్సరాలు ఒక అయోధ్య నగరాన్ని కాదు, యావత్ కోశల దేశం అంతటిని కూడా, ఒక ఆంధ్ర రాష్ట్రం కాదు, మొత్తం దేశానికి మోడీ గారు అలాగో ఒక అయోధ్య నగరానికి కాదు, కోశల రాజ్యం మొత్తం ఈ పాదాలు పరిపాలన చేస్తాయి. కాబట్టి ఒక్కసారి ఆ పాదాలని తాకిమ్మని చెప్పగానే శ్రీరామచంద్రమూర్తి తూర్పు అభిముఖంగా తిరిగి తమ 2 పాదాలని చక్కగా ఆ పాదుల మీద ఉంచారట. పరమానంద భరితుడు అయ్యాడు. ఇప్పుడు 2 పక్కల మాట తప్పని వాడు అయ్యాడు. ఏ విధంగా? తాను సింహాసనం మీద కూర్చోలేడు కాబట్టి కూర్చోవడం లేదు. రాముడు పరిపాలన చేయాలి. వనవాస దీక్షలో అన్నగారు ఉన్నారు కనుక అన్నగారి నుంచి వచ్చినటువంటి వస్తువు అవి పాదుకులు, పరమ పవిత్రము. ఆయన పాదుకులు వస్తే రామచంద్రమూర్తి వారు వచ్చినట్టేక అన్నటువంటి భావనతో ఆయన పాదుకులు తీసుకెళ్తున్నాడు. ఆయన ధర్మ సంకట నుంచి బయటపడ్డాడు. అంటే ఆ సమయానికి తగిన ఆలోచన, ప్రచోదనం కావాలి మన మేధస్సునందు. అంటే దీన్ని బట్టి భరతుడికి ఆ కుశల బుద్ధి ఎంత గొప్పగా ఉందో అర్థమవుతుంది మనకి. 2 విధాలుగా మాట తప్పిన వాడయ్యాడు. అందరూ సంతోషించారు. రామచంద్రమూర్తి వారు రాకపోయినా ఆయన పాదుకులు పంపిస్తున్నారు. భరతుడు ప్రతినిధిగా ఉండి ఈ 14 సంవత్సరాలు
ఏ సమస్య వచ్చినా భరతుడు ముందే చెప్పుకున్నాడు, పాదుకులకు విన్నవిస్తాడట, పాదాలకు చెబుతాడు. బాబాగారిది ఏకాదశ సూత్రాలు చెప్పినట్టుగా మన సమస్యలు బాబా సమాధి ముందు చెప్పుకుంటే ఆయన ఎముకలు సమాధానమిస్తాయన్నట్లుగా ఉంటుంది ఈ ఘట్టం మనకి. కనుక ఈ 14 సంవత్సరాలు పాదుకులకి ఏ సమస్య వచ్చినా, ఏ ఉపద్రవం వచ్చినా, ఏ పని చేయాలన్నా వెళ్ళి పాదుకులకు చెబుతాడట. అంటే పాదుకులకు చెప్పాలంటే ఆ పాదుకులు ఇందు సాక్షాత్తు రామచంద్రమూర్తి ఉన్నారన్న భావన మనకు ఉంటే కదా తెలుసుకుంటుంది. విగ్రహం పెట్టుకుని కళ్యాణం చేసాం. విగ్రహంలాగే చూస్తే నువ్వు కళ్యాణం శ్రద్ధగా ఏం చేయగలుగుతావు? కాదు, రాముడే వచ్చి కూర్చున్నాడు అక్కడ, సీతమ్మ వారు పక్కన కూర్చుంది తల్లి మహాతల్లి. రామచంద్రమూర్తితో పెళ్లి కొడుకుగా ఎలా ఉన్నాడో ఊహిస్తున్నావు, అమ్మవారు ఎలా సిగ్గుపడుతుందో అనుభవానికి తెచ్చుకుంటున్నావు. అప్పుడు కళ్యాణం చేస్తావు, పరమానందంతో చేస్తావు. లేదంటే సూర్యబాబు గారు చెప్తూ ఉంటారు, అక్షంతలు ఏమన్నారు, నెత్తిమే 4 పోసి మన నెత్తిమే 4 పోసుకుని కింద కాస్త పోసి ఏం చేసేవరా కళ్యాణం అంటే, అయ్యే ఏదో చెప్పారు చేసేవాడు మహాప్రభు, ఆకన కాస్త పానకం వడపప్పు పెట్టారు, మధ్యాహ్నం భోజనాలు 4 ఐటమ్స్ 10 రకాల ఐటమ్స్ పెట్టారంటే బాగుంది, ఇదే వస్తాయి. కళ్యాణం ఎక్కడుందో మనకి. కనుక భావన సాక్షాత్తు రామచంద్రమూర్తి వారే ఉన్నారు. ఇంకొక మాట చెప్పాడు భరతుడు, అన్నయ్య 14 సంవత్సరాలు పూర్తయిన మరుక్షణం నీ దర్శనం కాకపోతే భరతుడు ప్రాణత్యాగం చేస్తాడు. చాలా గొప్ప కండిషన్ పెట్టాడు. 14 సంవత్సరాలు పూర్తయిన మర్నాడు 15వ సంవత్సరం ప్రారంభమైన మొట్టమొదటి రోజు నాకు రామదర్శనం కావాలి, అలా నువ్వు నాకు ప్రమాణం చెయ్యి. ఒకవేళ నీ దర్శనం కాకపోతే భరతుడు ప్రాణాలతో ఉండడు. అన్నయ్య ఎవడు చేస్తాడండి ఇంత గొప్ప పని? రాజ్యం 14 ఏళ్ళు పోతే ఇంక నాయకే వస్తుంది హాయిగా. అన్నగారు వస్తే ఎంత, రాకపోతే ఎంత అనుకునేటువంటి రోజుల్లో ఉన్నాం ఈ రోజుల్లో మనం. అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల పిల్లల మధ్యన ఏ విధమైన గౌరవ మర్యాదలు, ప్రేమాభిమానాలు లేని రోజుల్లో ఉన్నాం. మనకి రామాయణం అర్థం కావాలంటే చాలా కష్టం. కనుక 14 సంవత్సరాలు పూర్తయి 15వ సంవత్సరంలో మీ దర్శనం కాని మరుక్షణం భరతుడు శరీర త్యాగం చేస్తాడు. నా శరీరాన్ని అగ్నిలో వదిలేస్తా అన్నాడు ఆయన. అనగా రామచంద్రమూర్తి వారు లేవనెత్తి భరతుడిని గాఢాలింగనం చేసుకుని తప్పకుండా 14 సంవత్సరాల పూర్తయిన మరుక్షణం నా దర్శనం తప్పక అవుతుందని మాట ఇచ్చారు. అప్పుడు పరమానంద భరితుడే తన దీక్ష విరమించి, నిరాహార దీక్ష కూర్చుంటా అన్నాడుగా, ఆ దీక్ష విరమించి స్వామి పాదుకుని చక్కగా ఒక బంగారు పళ్ళెంలో పెట్టి శిరస్సుమే పెట్టుకుని అక్కడ పెద్ద ఒక గజాన్ని తీసుకొచ్చారు. ఇంద్రుడికి ఐరావతంలాగా తెల్లటి ఏనుగుట. ఆ ఏనుగు మీద ఎక్కించారు అంబారి. దానికి ఛత్రం పెట్టి చిత్రకూట పర్వతం దిగేంత పర్యంతం ఆయనే గొడుగు పట్టు కూర్చున్నట్ట ఏనుగు మీద భరతుడు. చిత్రకూట పర్వతం దిగిన తర్వాత ఆ పాదువులు శిరస్సుమే పెట్టుకుని నడుచుకుంటూ ప్రయాణం చేసేట. ఎంతవరకు? అయోధ్యానగరం సమీపించేంతవరకు వచ్చి అయోధ్యానగరం వెలుపల నందిగ్రామం అనేటువంటి గ్రామంలో ఆగిపోయి అయోధ్యానగరంలో అడుగు పెట్టకుండా ఈ పాదుకుల్ని తీసుకువెళ్ళి చక్కగా పట్టాభిషేకం చేసి తన నందిగ్రామంలో నారచీరలతో ఉన్నట్ట. రామచంద్రమూర్తి వారు వనవాసం చేస్తూ ఏ విధమైన నారచీరలు ధరించి ఉన్నారో భరతుడు రాజ్యంలో ఉన్న నందిగ్రామంలో ఉండిపోయి రాముడు వనవాసంలో ఏం తింటున్నాడో అవి ఇక్కడ తాను కందమూలాలు తింటూ, ఉపవాస దీక్షలు తీస్తూ, చాంద్రాయణ వ్రతాలు చేస్తూ, పట్టు వస్త్రాలు ధరించకుండా, భోగాలకు పోకుండా 14 ఏళ్ల కాలం పాటు రాముళ్ళ వనవాసంలో ఉన్నట్టుగా రాజ్యంలో ఉండి పాదుకుల్ని తీసుకువెళ్ళి రాజ్యంలో పట్టాభిషేక్తిని చేసి 14 ఏళ్ళు వాటితో పరిపాలన చేయడం కోసం సిద్ధపడ్డాడు. నందిగ్రామంలో భరతుడు ఆగిపోయాడు. సైన్యాలన్నీ అక్కడి నుంచి అయా నగరంలో ప్రవేశిస్తున్నాయట. నందిగ్రామం గవిష్యామి సర్వనామం త్రయోజవ తత్ర దుఃఖమిదం సర్వం సహ్యే రఘవం నివా. వెళుతూనే ఆయన చూస్తున్నట్ట నగరాలన్నీ కూడా. వారు అప్పటికే వదిలేసి సుమారు 5-6 రోజులు సమయం పట్టేసింది. అయోధ్య నగరం అంతా ఖాళీ అయి వెళ్ళిపోయిందండి రాముడు తీసుకురావడం కోసం. ఎలా ఉందయ్యా నగరం అయ్యా అంటే, నుదుట బొట్టు లేని పుణ్యస్త్రీ ముఖం ఎలా ఉంటుందో అలా ఉందిట. అంటే కళావిహీనంగా ఉంది. ఏతద్రాజ్యమం భ్రాత దత్తం సవ్యావసత్ స్వయం యోగక్షేమ హే చేమి పాదుకే హేమభూషితం. నాకు న్యాసంగా రాజ్యాన్ని సీతాస్వయంవరంలో ఏ విధంగా అయితే
జనక మహారాజు యొక్క పూర్వీకులకు న్యాసంగా శివధనస్సు వచ్చిందో వచ్చి పూజించుకోవడం వరకు మాత్రమే. ఈ రాజ్యాన్ని మా అన్నగారు నాకు న్యాసంగా ఇచ్చారు. అంటే అందులో ఉన్న భోగాలు అనుభవిస్తూ ఉండమని కాదు, దాన్ని చక్కగా ఏదో పక్కంటి వారు వస్తూ మనకిస్తే మళ్ళీ జాగ్రత్తగా తిరిగి వాళ్ళకి ఎలా అప్పచెప్పాలో అలా న్యాసంగా మా అన్నగారు నాకు ఈ రాజ్యాన్ని ఇచ్చారు. మళ్ళీ 14 ఏళ్ళు పూర్తయిన తర్వాత దీన్ని చక్కగా ఆయన చేతుల్లో పెట్టాలనేటువంటి దృష్టితోటి ఆయన కూడా జటావలకలధారయ్యి వ్రతాలు చేసుకుంటూ ఉపవాస దీక్షలు చేస్తూ నందిగ్రామంలో ఉండి చక్కగా రాజ్యపాలన చేస్తున్నట్ట భరతుడు. సరి, ఇక ఈ చిత్రకూట పర్వతం మీద ప్రతిప్రయాతే భరతే పవన్ రామసోస్పవనే లక్షయమాస సోద్వేగం అదోత్సుకం తపస్వినాం. ఈ భరతుణ్ణి, ఆ సైన్యాన్ని, తల్లుల్ని, గురువుల్ని, సామంతుల్ని అందరినీ కూడా సాధారణంగా వీడ్కోలు పలికారు రామచంద్రమూర్తి వారు. వారంతా తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆ చిత్రకూట పర్వతం మీద ఉండేటువంటి ఋషులు చాలామంది ఆ పర్వతం విడిచి వెళ్ళిపోతున్నారట అక్కడి నుంచి. అందులో కులపతి అని చెప్పి, అంటే సుమారు ఒక 1000 మంది శిష్యుల్ని ఉన్నటువంటి వారిని కులపతి అని పిలుస్తూ ఉంటారు. అటువంటి కులపతికి చెప్పి తమ సమస్యలన్నీ ఈ చిత్రకూట పర్వతం నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు ఋషులందరూ కూడా. రామచంద్రమూర్తి అర్థం కాలేదు, ఋషులందరూ ఉన్నట్టుగా అనుకోకుండా ఎందుకు ఈ పర్వతం అంతా ఖాళీ చేస్తున్నారు, కారణం ఏమిటా అని చెప్పి చాలా యోచన చేశారు. సరే, ఆ కులపతి అయినటువంటి ఆ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కారం చేసి చెబుతున్నారట, నాకు అచ్యత్ భగవన్ కించిత్ పూర్వావృతం మిదం మయి దృశ్యతే వికృతం ఏన విక్రియంతే తపస్వినః ప్రమాదాత్ చరితం కచ్యత్ కించవాన్ వాద్యస్య మే లక్ష్మణశ్చర్త విదృష్టం నామరపవాత్పజ. మహానుభావ, ఎందుకు ఋషులందరూ కూడా ఈ పర్వతాన్ని ఖాళీ చేసి వెళుతున్నారు, కారణం ఏమిటి? నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా, తెలిసి కానీ తెలియక కానీ? లక్ష్మణుడు ఏమైనా మీ పట్ల కాస్త ఎప్పుడైనా కఠినంగా కోపంగా ప్రవర్తన చేసాడా? అది కాకపోతే కచ్చిచ్చి శృష్యమాణాసా శుశ్రూషమణామయీ ప్రమాదాభ్యుచితం వృత్తిం సీత యుక్తనువర్తితే. మీ పట్ల ఎప్పుడైనా సీత మీ సేవలు చేయడంలో ఎప్పుడైనా ఏమరపాటుగా ఉందా? అంటే ఋషుల్ని గౌరవించడంలో, పెద్దల్ని సేవించే విషయంలో సీతాసాధ్వి అలా ఎప్పుడన్నా ప్రవర్తన చేసిందా? ఇవేమైనా కారణాలా స్వామి, చెప్పండి నాకు అని చెప్పి అడిగారట. దానికి చెబుతున్నారు, కుత కళ్యాణ సత్వాయ కళ్యాణాభిరతేస్తదా చలనం తాత వైదేశ్య తపస్వీసు విశేషత. రామ, మీరనుకున్నటువంటి విషయాల్లో ఏవీ కూడా వీటికి కారణం కాదు. సీతాతల్లి మహాసాధ్వి, ఆవిడ పెద్దలను గౌరవించడంలోనూ ఋషులను సేవించడంలోనూ ఎప్పుడూ ఏమరపాటు కాలేదు. ఇక మీ సోదరుడు లక్ష్మణుడు, ఆయన వల్ల కూడా ఏ భయాలు లేవయ్యా మాకు. రావణ వరజకచ్చిత్ ఖరో నామేహ రాక్షస ఉత్పాట్య తాపసా సర్వం జనస్థాన నికేతవాన్. ఇక్కడికి చాలా దూరంగా లంకానగరం ఉంది. అక్కడ రావణుడు అనేటువంటి గొప్ప రాక్షసరాజు ఉన్నాడు. వాడి యొక్క దూతల్లో ఖరుడనేటువంటి వాడు ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటాడు. వాడితో వచ్చేటువంటి వాడి సహచరులు ఇక్కడ యజ్ఞయాగాది కర్తవులు చేస్తున్నప్పుడు ఋషులను బాధపడుతూ వాటి యందు వేయకూడని పదార్థాలు మధ్యమాంసాలు కురిపిస్తూ చాలా బాధలు పెడుతూ ఉండేవారు. కొంతమంది ఋషులను సంహరించారు కూడా. ఒకప్పుడు జరిగేవి ఇవన్నీ కూడా. మీ రాకతోటి కాస్త ఎక్కువయ్యేవి. ఇప్పుడు అంటే మీ వల్ల బాధ ఏం లేదు, రాముడి వల్ల ఏ బాధ లేదు, లక్ష్మణుడి వల్ల లేదు, సీతమ్మ వారిలో ఎటువంటి లోపములు లేవు. ఎందుకు ఎక్కువయ్యా అంటే కొంతకాలం క్రితం గట్టిగా 2-3 రోజులు అవుతుందో లేదో అయోధ్య నగరం అంతా కదిలొచ్చింది మీ దర్శనార్థం. ఎన్నో గుర్రాలు, ఏనుగులు, రథాలు, జనం విశేషంగా. వారు రాక్షసులు కదండి, నరమాంసం అంటే ప్రీతి కనుక ఎంతమంది జనం ఇక్కడికి రావడం వాడి దృష్టిలో పడింది. వాడి ఆగడాలు ఇంకాస్త ఎక్కువయ్యాయి.
ఆహారం ఎక్కువ ఎక్కడ దొరుకుతుందో పరిగెడుతుంటారు కదా. రాక్షసులకి ఏముంది? ధర్మాధర్మ విచక్షణ ఏముంది? ఏమీ లేదుగా. ధర్మకార్యాలు జరగకుండా చూడటమే రాక్షస బుద్ధి. కలియుగంలో రాక్షసులు ఎలా ఉంటారన్నారు. ఏదో రామాయణ కాలంలో పెద్ద పెద్ద జుట్లు, కొమ్ములు, పళ్ళు వేసుకుని కనపడరట. చక్కగా నాలా చక్కటి లాల్చీ షరా వేసుకుని బొట్టెట్టు కూర్చుంటారు. రాక్షసుడే వాడు. మంచి పని చేస్తే చూడలేడు. కుటుంబాల మధ్య ద్వేషం పెడుతూ ఉంటారు. ఒకే కుటుంబంలో ఉంటాడు, వాడి వ్యవస్థ వేడి, వీడి వ్యవస్థ వేరు. కుటుంబాలు చిన్నాభరణం చేస్తుంటాడు. ఇవన్నీ రావణుడి బుద్ధులే. కనుక రామ, వాడికి ధర్మాధర్మ విచక్షణ లేవు, న్యాయాన్యాయం అంతకన్నా లేవు. ఇది యజ్ఞము, ఇది యాగము, దీన్ని రక్షణ చేయాలి, ఇటువంటి వారికేం ఉండవయా. కనుక ఈ ఋషులందరికీ భయం కలుగుతోంది. దేనివల్ల భయము? మీ వల్ల కాదు. కానీ మీరు ఇక్కడ ఉంటున్నారుగా. మీరు ఇక్కడ ఉండగా ఉంటే ఇప్పుడు ఎంతమంది వచ్చారో, రేపొద్దున తర్వాత ఇంకో రోజు రాముడు చిత్రకూటం మీదే ఉన్నాడు, మనం వెళ్ళొచ్చు హాయిగా, సాయంత్రం బండేసం సార్ రాముని చూసి రావచ్చని చెప్పని రథాలు వేసుకు అందరూ వస్తూ ఉంటే ఇక్కడ ఋషుల పరిస్థితి ఏమిటి నాయన? అది భయం. మనం గుళ్ళోకి వెళతాం, మనకు ఎలాగో భక్తి ఆడవలేదు, చక్కగా భక్తులు కూర్చొని ఏదో మంచి కార్యక్రమం చేసుకుంటున్నారు. అక్కడ వచ్చి నాలంటి స్థలం హలో అని పెద్దగా మాట్లాడుతుంటాడు. నీ భక్తి ఎలాగో తగలడింది, వాడిని కూడా చెరగొట్టడం. ఋషులందరూ చిత్రకూటం మీద చక్కగా తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఇంతమంది రోజు వెళ్ళి జనం ఎక్కుతుంటే ఏమవుతుంది? విహారయాత్ర తయారవుతుంది. ఏదో మంచి పార్కులు కాసా బెంచీలు కుర్చీలు వేసి కూర్చుంటున్నట్టు వచ్చి రావణ ముందు కూర్చుంటూ ఉంటారు అయోధ్యానగర వాసులందరూ వచ్చి. ఈ ఒక్క కారణం చేత ఇక వీరికి యజ్ఞయాగాది క్రతువులు జరిగేటువంటి అవకాశం, ఎన్నో ఆటంకాలు వస్తే జనం వచ్చి వెళుతూ ఉంటే ఏమవుతుంది? ఇక చేసే కార్యక్రమం ఆటంకాలేగా. కాబట్టి మీ దర్శనార్థం అయోధ్యానగర వాసులు వస్తూ ఉండొచ్చు, వెళుతూ ఉండొచ్చు. ఆ కారణం చేత ఇక్కడ ఈ కరుడు యొక్క బాధలు కూడా పెరుగుతూ ఉండొచ్చు. ఎక్కువగా అయోధ్యానగర వాసులు మీ దర్శనార్థం ఇక్కడికి వస్తూ ఉంటే ఆ కారణం చేత ఇక్కడ ఋషులు చేసుకునే యజ్ఞయాగాది క్రతువులకి ఆటంకం కలుగుతూ ఉంటుంది. ఈ ఒక్క కారణం చేత వీరిక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నారు అని చెప్పారు. రాముడికి కాస్త బాధ అనిపించింది. మన వల్ల కదా వీరికింత ఉపద్రవం వచ్చింది. రాముడున్నట్ట, కరస్వైపి చాయుక్తం పురాతాత ప్రవర్తతే సహాస్మాభిరితో గచ్చ యది బుద్ధి ప్రవక్తయే సకలత్రస్య సందేహో నిత్యం యత్తస్య రాఘవ సమర్థాశాసి సహోహితో వాసో దుఃఖమిహాద్యతే. ఓ కులపతి, ఋషులందరికీ రాముడు అండగా ఉన్నాడని చెప్పండి. రాముడు ఇక్కడ ఉండగా ఏ రాక్షసుడు ఎవ్వరినీ చెనకలేడు. నేను అభయమిస్తున్నాను మీకు, కాబట్టి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పారు. అయినా ఋషులు ఎవరు వినలేదు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నారట. కులపతికి ఎంత చెప్పినా రాక్షసులు ఎటువంటి బాధలు ఉండవు, మీకు నేను సంరక్షణ చేస్తా అని చెప్పి రామచంద్ర వారితో చెప్పినప్పటికీ కూడా వారంతా అక్కడి నుంచి రాక్షస బాధ లేకపోతే అయోధ్యానగర వాసుల బాధ ఉంటుంది. కనుక ఏ బాధ అయినా ఇబ్బందే. కాబట్టి అయోధ్యానగర వాసులు నిత్యం వస్తూ ఉంటే ఈ క్రతువులు జరగవు సరిగ్గా. రాక్షసులు వచ్చి పాడు చేయడం ఒక ఎత్తు అయితే, ఈ వచ్చేవారందరూ పొలోమని వస్తూ ఉంటే వీళ్ళకి టీలు, టిఫిన్లు, కాఫీలు, వీళ్ళు కబుర్లు, మా క్రతువులు ఎక్కడ సాగుతాయి ఇక. కనుక వారెవరు వినలేదుటండి, బయలుదేరి వెళ్ళిపోయారు. రాఘవస్థిత యాతేషు తపస్సు విచింతయన్ నా తత్రారోచిద్వాసం కారణేచ్ఛాహస్తుభి. ఈ ఋషులందరూ కూడా ఆశ్రమాలు విడిచి ఆ చిత్రకూట పర్వత ప్రాంతాలను చక్కగా ఒకరి తర్వాత ఒకరు ఖాళీ చేసి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. రామచంద్రమూర్తి వారు చూస్తుండగానే చిత్రకూట పర్వత ప్రాంతాలన్నీ చాలా మటుకు ఖాళీ అయిపోయాయి. సీతమ్మ వారితో కూర్చొని రామచంద్రమూర్తి వారు అంటున్నారట, మనం వచ్చిందే ఋషుల సంరక్షణ చేయడం కోసం, ఆ ఋషులే ఖాళీ చేసి వెళ్ళిపోతే నువ్వు నేను కూర్చొని ఏం చేస్తాం సీత ఇక్కడ? నాకు కూడా ఒకటి అనిపిస్తోంది. ఎహమే భరతో దృష్టో మాతరత్య సనాగరాహ సాచమే స్మృతిన్వేత తాన్ నిత్యమసోచరత. భరతుడు ఇక్కడికి మన దర్శనార్థం వచ్చినప్పుడు విశేషంగా ఈ పశువులు, గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ వచ్చాయి. ఈ పర్వత ప్రాంతం చుట్టుపక్కలంతా కూడా అవి మలమూత్ర విసర్జన చేసి ఈ పర్వతాన్నంతా కూడా అపరిశుభ్రంగా మార్చేసాయి. అరణ్యాల్లో జంతువులు అంటే అక్కడక్కడ తిరుగుతున్నది వేరు. ఒకేసారి కొన్ని వేల ఏనుగు గుర్రాలు వచ్చేస్తే ఇంకెంత ఇదిగా ఉంటుంది చూడండి. అది
కనుక నాకు కూడా సీత ఈ పర్వతం మీద నివసించడం నాకు కూడా కాస్త ఇష్టంగా లేదు. కాబట్టి మనం కూడా బయలుదేరి వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. ఇక్కడే కూర్చుంటే కులపతి చెప్పినట్టుగా ఏమో తర్వాత రామదర్శనార్థం అయోధ్య నుంచి ఇంకా జనులు రావచ్చేమో. అలా వస్తూ ఉంటే మనకు వనవాసం ఎక్కడ అవుతుంది, ఇక్కడ ఇంకో అయోధ్య తయారవుతుంది. రాముడిని మనం చూసేవండి, పాపం చిరిగిపోయింది కట్టుకున్న వస్త్రం, ఈసారి నేను బట్టి మంచి పంచిస్తానని చెప్పి ఒకడు, ఎండలో తిరుగుతున్నాడు రాముడు గొడగొట్టకొస్తానని ఇంకొకడు, ఇలా మొదలవుతే సింహాసనం అక్కడే వేసుకోవచ్చు ఇక ఆయన. ఇటువంటి బాధలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి సీత మనం కూడా ఇక్కడి నుంచి బయలుదేరి వెళదాం అని చెప్పి లక్ష్మణుడితో సీతతో కలిసి శ్రీరామచంద్రమూర్తి వారు చిత్రకూట అని విడిచి దండకారణ్యవి ప్రయాణం సాగిస్తున్నారు. శ్రోతే రాశ్రమాసాధ్యా తం వందనే మహాయసాహ తం చాపి భగవాత్రిం పుత్రవత్ ప్రత్యపత్యత. అలా సాగి అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారట రామచంద్రమూర్తి వారు సీతా లక్ష్మణులతో కలిసి. అత్రి మహర్షి వారు చక్కగా ఆశ్రమం బయట కూర్చుని ఉన్నారు. వెళుతూనే ముగ్గురు కూడా అత్రి మహర్షి వారికి సాష్టాంగ నమస్కారాలు చేశారు. పత్నీంచ సమనాం ప్రాప్తం వృద్ధా మామత్ర సత్కృతాం స్వాత్మాయామాసాధర్మజ్ఞ సర్వభూతే హితేరత. అత్రి మహర్షి గారు సంతోషించారు. రాముడు లేవనెత్తారు, కూర్చోబెట్టుకున్నారు. స్వామికి తెలుసుగా అన్ని రామచంద్రమూర్తి వారు ఎందుకు వచ్చారో ఏమిటో అత్రి మహర్షి అన్నీ తెలుసు, త్రికాలవేది మహానుభావుడు. కూర్చోబెట్టి అనసూయదేవి లేదురా పాపం బయటికి వెళ్ళింది మహాతల్లి ఎక్కడికో. అత్రి మహర్షి గారు అనసూయాదేవి గురించి మాట్లాడుతున్నారట, తన భార్య గురించి చెబుతున్నారు. ఇది ఎవరికి పాఠం అంటే సీతమ్మ వారికి పాఠం ఇది. అనసూయా మహాభాగాం తాపసే ధర్మచారిణి ప్రతిగృహ్ణీషు వైదేహీం అబ్రవీ దృషితం స్తప రామాయ చచేక్షాతాం తాపసీం ధర్మచారిణి. నాయనా రామా, నా భార్యని చెప్పడం కాదయ్యా, అందంగా ఉంటుందని కాదండి, గొప్ప ధర్మపరాయణురాలని, పతిని అనుసరించడంలోనూ ధర్మాన్ని ఆచరించడంలోనూ అనసూయాదేవికి సాటిన వారు లేరయా. ఎంత గొప్పదా తల్లి. దర్శవర్షానవ సృష్ట్యా దగ్ధే లోకే నిరంతరం యయా మూలఫలే సృష్టే జాహ్నవే చ ప్రవర్తిత. ఆమె పాతివర్త్యాన్ని గురించి చెప్పాలంటే ఒక 2 విషయాలు చెబుతాను రామ. ఇవి ఎవరికి పాఠాలు అంటే సీతమ్మ వారికి పాఠాలు. పరోక్షంగా చెబుతున్నారు. అంటే అడవుల పాలైన భర్త వెంట వస్తున్న సీతమ్మ వారి యొక్క మనసును ఇంకా దృఢం చేయడం కోసం, ఆమె ఇంకాస్త శ్రద్ధతో పతిని అనుసరించి వెళ్ళడం కోసం ప్రత్యేకంగా అత్రి మహర్షి గారి సీతమ్మ వారి ద్వేషం ఏం లేదు, ఎవరి చేతో చెప్పుకునే స్థుతులు సీతమ్మ వారు అంతకన్నా లేదు, మహాసాధ్వి మహాతల్లి. కానీ ఎప్పుడైనా సరే ధర్మం వైపు నడుస్తున్న వారికి దానికి సంబంధించిన వృత్తాంతాలు కాస్త చెబుతుంటే అబ్బో ఇది ఇంత గొప్పదన్నమాట అని ఇంకాస్త జాగ్రత్తగా దాన్ని పట్టుకు ఉండడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నారు అత్రి మహర్షి వారు. ఒకప్పుడు 10 సంవత్సరాల కాలం పాటు రామ వర్షాలు పడలేదు. అనసూయాదేవి ఏం చేసిందో తెలుసా? 10 సంవత్సరాల కాలం పాటు వర్షం పడకపోతే కఠోర తపోదీక్ష పూనుకుంది మహాతల్లి. ఆమె తపస్సుకు భయపడి వరుణుడు కుంభవృష్టి కురిపించాడయా, అంత గొప్పది ఆవిడ. అనసూయ ప్రతిస్నాత ప్రత్యుహాచ్య నివర్తత దేవకార్య నిమిత్తంచ యయా సత్వరమాణయ దశరాత్రం కృతారాత్రి సేయం మాతేవతేనఘ. ఇంకో చిన్న విషయం చెప్తున్నాను విను. 10 సంవత్సరాలు అనావృష్టి ఏర్పడితే భూమి మీద పంటలు పండకుండా ఉన్నప్పుడు ఆమె తపస్సు చేసి వర్షం కురిపించిన ఒక ఎత్తు అయితే రామా ఇంకో అద్భుతం. తామిమాం సర్వభూతానా నమస్కారం యశస్విని. అన్ని భూతములు అంటే గాలి, నీరు, భూమి, ఆకాశం, వరుణుడు అందరి చేత నమస్కారాలు పొందగలిగేటువంటి ఏకైక తల్లి అనసూయాదేవి. సర్వభూతాన్ని, అన్ని భూతాలు కూడా. అభిగచ్చతు వేదేహి వృద్ధామా క్రోధనాం సదా అనసూయాతయాలోకే కర్మభి ఖ్యాతిమాగత. అసలు ఆవిడకి అనసూయని పేరెందుకు వచ్చిందో తెలుసా రామా? ఎవ్వరి ఎందు అసూయ అన్నది ఉండదు ఆ తల్లికి. ఎవరిని చూసి నొచ్చుకోదు, ఎవరేమన్నా స్వీకరించదు ఆ తల్లి. అసూయ లేనిది కనుక అనసూయ అయ్యింది. ఆ తల్లి ఒకప్పుడు శాండిలిని అని చెప్పి అనసూయాదేవికి చాలా దగ్గర ఆప్త బంధువు ఉంటుందన్నమాట, తోటి తపస్వరాలు.
ఆ తల్లిని ఒకసారి మాండవ్య మహాముని శపించారట. 10 రోజుల్లో నీకు వైధవ్యం ప్రాప్తిస్తుందని చెప్పని. ఈ శాండిల్ని వెళ్ళి అనసూయదేవిని ఆశ్రయించిందిట. నాకింత శాపం పెట్టారు మహాముని తల్లి అని చెప్పని. అనసూయాదేవి ఏం చేసిందో తెలుసా అండి? 10 రోజులు గడవాలంటే ఏమవ్వాలి? సూర్యోదయం సూర్యాస్తం అయితే కదా రోజు మనకి. రాత్రే ఉండిపోతే రోజులు ఎక్కలా పడతాం అసలు మనం? పగలో వెలుగు రెండో ఉండాలి, రాత్రి ఉండాలి, పగలో ఉండాలి. అసలు 10 రోజులు సూర్యోదయం కాకుండా చేసేసిందట. రాత్రే ఉంది ఇక అందరికీ. సూర్యుని బంధించిన అనసూయ తన పాతివ్రత్య మహిమ చేత. నాయనా, ఇవన్నీ దేనివల్ల వచ్చాయి? అనసూయదేవి కంటయ్యా అరణ్యాల్లో పడి తపస్సులు చేస్తున్న తన పతిని దైవంగా భావించి నన్నే అనుసరిస్తూ చక్కగా నాకు శుశ్రూష చేస్తూ తన ధర్మాన్ని తాను పాటిస్తూ ఉన్న కారణం చేత ఎవరి ధర్మాన్ని వారు పాటించడమే పాతివ్రత్యం. మనలో చాలామంది బయలుదేరుతాడు స్టేజ్లు ఎక్కి ఆడవాళ్ళని అణగొదుక్కుతున్నారు, నాలాంటి వాడు మాట్లాడతారు. ఎంతసేపు ఆడవానికైనా ధర్మాలు మగవాడికి లేవా? రాముణ్ణి చూసి నేర్చుకో మగవాడు ధర్మాలు ఏమిటో. రామాయణం చెప్పేదంతా అదే. ఒక రామాయణం తెలియదు, భారతం తెలియదు, ఏది పడితే మాట్లాడటం బాగా అలవాటైంది ఈ రోజుల్లో మనకి. రామాయణం చూడు, భార్య పట్ల భర్తలా ఉండాలో, భర్త పట్ల భార్యలా మెలగాలో రామాయణమే ప్రత్యక్ష ఉదాహరణ. అరణ్యాల వెంటబడిపోతున్నటువంటి సీతమ్మ వారు రక్షణ చేయలేదా? రాముడు వదిలేసాడా? ఆమె గురించి కాదా దశగంటలతో యుద్ధం చేసింది, శతయోజన విస్తీర్ణమైన సముద్రం మీద వారధి కట్టింది, ఇంతమంది వానర భల్లూక జాతులను పోగు చేసింది? సీతమ్మ వారి వల్లే ఇవన్నీ కూడా. అప్పుడు కదా రాముడు పేరు మారుమోగింది లోకమంతాను. ఆమె వల్ల మారుమోగింది. ఆమె వల్ల రాముడు జగదేక వీరుడయ్యాడు. ఎవరి వల్ల? సీతమ్మ వారి వల్ల. భార్య వల్ల భర్తకి, భర్త వల్ల భార్యకి గౌరవాలు ఎలా వస్తాయో రామాయణం చదివితే తెలుస్తుంది. ఎవరిని తొక్కేయడం లేదు, ఎత్తడం లేదు. కనుక అనసూయాదేవి వృత్తాంతం చెబుతున్నారు. సాక్షాత్తు అత్రి మహాముని చెబుతున్నారు అనసూయాదేవి గురించి. ఇంత మహాతల్లి కాబట్టి రామ, నీవు సీతని అనసూయాదేవి దగ్గరికి పంపించు, ఆమె దగ్గర కాస్త మంచి విషయాలు నేర్చుకోమని చెప్పు అని చెబుతూ ఉండగానే అనసూయాదేవి వచ్చింది రండి. ఏదో నదికి వెళ్ళి కాస్త ఏవో స్నానం చేసి నీళ్లు తెచ్చుకుంటుంది మహాతల్లి. ఎలా ఉంది ఆవిడ? శిథిలాం బలితాం వృద్ధాం జరా పాండుమూర్ధజాం సతితం వేమనాగిం ప్రవేతే కదలీయధ. శరీరం అంతా బాగా శుష్కించి తలంతా తెల్లగా ముగ్గుబుట్టలా అయిపోయి శరీరం వడిలిపోయి బాగా వృద్ధురాలై ఒక పండు ముసలావిడ ఎర్రటి బొట్టు పెట్టుకుని ముఖం మీద చక్కగా నదిలోంచి నీళ్లు తెచ్చుకుంటూ వచ్చింది. శరీరం అంతా ముడతలపడిపోయింది. ఆ తల్లికి జుట్టంతా పూర్తిగా తెల్లగా అయిపోయింది, వృద్ధురాలు అయిపోయింది, వంగిపోయింది. ఎలా ఉందయ్యా అంటే ఒక అరటి చెట్టు ఎలా ఉంటుందో గాలి వేస్తూ అటు ఇటు ఊగుతూ అలాగా కదులుతూ ఊగుతూ వస్తున్నటువంటి అనసూయాదేవిని చూశారు రామచంద్రమూర్తి వారు. వచ్చింది ఆ తల్లి. సీతమ్మ వైపు తిరిగారు రామచంద్రమూర్తి వారు. విన్నావుగా మహర్షి ఏం చెప్పారో? సీత, ఆ సాధ్యమ తల్లి కూడా లోపలికి వెళ్ళమన్నారు. చక్కగా సీతాదేవి రాముడి యొక్క ఆజ్ఞను అనుసరించి అనసూయాదేవితో కలిసి చక్కగా ఆశ్రమ ప్రవేశం చేశారట. తాంతు సీతా మహాభాగం అనసూయాం పతివ్రతాం అభ్యావాదయ వ్యాఘ్ర స్వనామ సముదాహరత్. లోపలికి వెళ్ళగానే సీతాదేవి పాపం చక్కగా చెయ్యి వేగెత్తి పరికించి చూస్తోందట అమ్మవారిని. సీతాదేవిని చూసింది. సీతమ్మవారు చెప్పుకుంటూ ఉంటా, అమ్మా నా పేరు సీత, దశరథ మహారాజు గారి యొక్క పెద్ద కోడలు నేను. ముందు మామగారి పేరు చెప్పుకోవటండి, ఆడపిల్ల, తండ్రి పేరు కాదు. కనుక అలా చెప్పుకొని నన్ను సీత అంటారు తల్లి. అభివాద్యచ్చ వేదేహి తాపసీం తామనిందితాం బద్ధాంజలి పుటాహృష్ట పర్యపృచ్ఛదాయం. నమస్కారం చేసిందిట. తతస్థిత మహాభాగం దృష్ట్వాతాం ధర్మచారిణి స్వాంతా యంత్రచిపరాహృష్ట దృష్టా ధర్మవేక్షసే. అనసూయాదేవి అంటోందట సీతమ్మ వారిని చూసి, ఏం ఓపికే తల్లి నీకు. అదే మా రోజుల్లో అంత ఓపిక ఉన్నవారు చక్కగా ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాంగా, మా రోజుల్లో అలా ఉండదు మన పిల్లలు చెబుతూ ఉంటాం. అనసూయదేవి అంటోందట, ఎంత ఓపిక, ఎంత ఊర్మి తల్లి నీకు. లోకంలో ఎక్కడైనా స్త్రీ
హాయిగా సుఖభోగాలు అనుభవిస్తూ రాజ్యాల్లో ఉండే భర్త వెంట హాయిగా ఉండాలనుకుంటుంది తప్ప అన్ని భోగాలు విడిచిపెట్టేసి తండ్రి గారిని ధర్మం వైపు నిలపడం కోసం వనవాసాలకు వచ్చే భర్త వెంట వచ్చినటువంటి సాధ్యుని నిన్నే చూస్తున్నానే తల్లి అని చాలా ప్రేమాస్పదంగా మాట్లాడుతుందట. ఆ తల్లి సంతోషించింది. సీతాదేవి పరమానందభరితురాలయ్యింది. సరే, ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారట. ఎవరు? అనసూయాదేవి, సీతాదేవి. సాత్వేవ ముక్త్యా వైదేహి తనుసూయ నసూయమా ప్రతిపూజ్య వచోమందం ప్రక్తుమవచక్రమే. ఓ దృష్టిదోషం లేని ఓ సీత, అనసూయాదేవికి ఏ విధమైన అసూయలు ఏ విధంగా అయితే లేవో సీతమ్మ వారికి కూడా ఎవరిని చూసి అసూయ లేదుటండి ఆవిడికి. కాబట్టి నీతో 4 ధర్మ సంబంధమైన విషయాలు చెబుతాను. దేవి, లోకంలో స్త్రీలు ఎవరైనప్పటికీ కూడా కష్ట సమయంలో భర్తకు తోడుగా నిలిచి ఎవరైతే భర్త వైపు నిలబడుతుంటారో వారు లోకంలో పూజింపబడుతుంటారమ్మా. ఇవన్నీ ఎవరు చెబుతున్నారు? అనసూయాదేవి చెబుతోంది సీతమ్మ వారికి. ఆవిడకి తెలియదని కాదు, మనకు తెలియాలని. కాబట్టి అలాగా నీ భర్త వెంట వచ్చిన నువ్వు లోకపూజ్యురాలు అవుతావు. లోకమంతా సీత పేరెత్తితే చేతులెత్తి నమస్కరించేంత స్థాయికి వెళతావమ్మా. కిం పునర్యో గుణశ్లాఘ్య సానుక్రోశో జితేంద్రియ స్థిరామానురాగో ధర్మాత్మ మాతృవత్ పితృవత్ప్రియ. నీ భర్త యొక్క గుణములు ప్రశంసనీయాలు. తల్లి పట్ల, తండ్రి పట్ల, గురువుల పట్ల, సోదరుల పట్ల, భార్య పట్ల, ఒకరి విషయంలో అని కాదు, అన్ని విషయాల్లోనూ కూడా రాముడే. ఎవరి పక్కన ఏ ధర్మాన్ని ఎప్పుడు ఎలా నిర్వర్తన చేయాలో వారి పట్ల ఆ ధర్మాన్ని ఆ విధంగా నిర్వర్తన చేస్తుండేటువంటి మహాబలశాలి. ఆ మహాబలశాలి శ్రీరాముడు తన కన్న తల్లిన కౌసల్యాదేవి పట్ల కూడా, సవతి తల్లులైనటువంటి సుమిత్రా కైకేయ పట్ల కూడా అంతే మాతృభావం కలిగినటువంటి వాడు. రాముడు గురించి బాగా తెలిసిన మాట అనసూయ ఈ మాటలు బట్టి అర్థమవుతోంది మనకి. పితృభక్తి గలవాడు, ధర్మజ్ఞుడు, మహావీరుడు. అటువంటి మహాత్ముడు వెనక నడిచొచ్చావు అని చెప్పి రాముడి నుంచి కాస్త చెప్పి, అమ్మా అన్నీ బాగానే తెలిసే కానీ మీ వివాహ విషయం కొద్దిగా తెలియలేదే నాకు. మీ పెళ్ళి ఎలా జరిగిందో చెప్పందిట. నిన్న శ్రీరామనవమి, ఏకాదశి శనివారం. వాల్మీకి చెప్పడం, వశిష్ఠుడు చెప్పడం, దశరథుడు చెప్పడం కాదు, సాక్షాత్తు సీతమ్మవారి నోటి వెంట అనసూయాదేవి అడగ్గా సీతమ్మవారు చెబుతోందిట ఆమె యొక్క ఈ వైవాహిక క్రియలు ఎలా జరిగాయి. రాముడు గురించి బాగా తెలుసు అనసూయాదేవికి. కనుక సీత చెప్పు, నాకది కాస్త వినాలనుందే అని చెప్పనగానే సీతమ్మ వారు చెబుతోంది ఆవిడ పెళ్లి గురించి. మిథినాధిపతిర్వీరో జనకో నామ ధర్మవిత్ క్షత్రధర్మే హ్యజ్ఞాతో న్యాయత శాస్త్రమేదిని తస్సలాంగ హస్తస్య కర్షిత క్షేత్రమండలం అహం కీర్ణోత్వా భిత్వా జగతీయం ద్రుపతే స్తుత. అమ్మా, జనకుడు మహారాజు, మిథిలాధిపతి, ఆయన మా తండ్రి, మహావీరుడు, గొప్ప ధర్మవేత్త, క్షత్రియ ధర్మాలు బాగా ఎరిగినటువంటి వాడు. ఆ ప్రభువు ఒకసారి యజ్ఞం చేయడం కోసం భూమిని దున్నుతున్నట్ట. సాక్షాత్తు సీతమ్మ వారు చెబుతున్న వచనాలండి ఇవన్నీ కూడా. దున్నుతున్నప్పుడు చక్కగా యజ్ఞభూమిని దున్నే సందర్భంలో మేడికర్రతో చేసిన నాగలు పట్టుకుని నా తండ్రి ఆ భూమిని దున్నుతున్నప్పుడు ఆ భూమిలోంచి నా అంత నేనుగా పైకి లేచానుట. అప్పుడు చిన్నపిల్ల కదండి పాపం, మనకు అలా టాటా అంటేనే అర్థమవుతుంది మరి కథ. కనుక ఆమె చెప్పుకుంటోంది, నేను అప్పుడు భూమిలోంచి పైకి లేచేంటమ్మా. అలా లేచి నన్ను చూసి మా తండ్రి గారు ఒళ్ళోకి తీసుకున్నట్టు నన్ను చక్కగా. సమాం దృష్ట్వా నరపతి ముష్టివీక్షేప తత్పర పాంసుకుంచ సర్వాంగీం జనకో విస్మతో భవేత్. అప్పుడు నా శరీరం సర్వాంగ సుందరంగా ఉందిట తల్లి. అలా అందచందాలు ఒలుగుతున్నటువంటి నన్ను చూసి మా నాన్నగారు చాలా ఆనందపడ్డారుట
అనపచ్చేన చస్నేతు అకమారోశ్చ స్వయం మమేయం తనేత్యుక్త స్నేహో మై విపాతిత. మా తండ్రి గారికి అంతవరకు సంతానం లేదమ్మా. ఆ కారణం చేత ఈ నాగలతో దున్నుతున్న సందర్భంలో నా అంత నేనుగా పైకి లేచిన నన్ను మా నాన్నగారు ఒళ్ళోకి తీసుకుని నా అందానికి చాలా అబ్బురపడి పరమానందభరితుడై సంతానం లేని మా నాన్నగారు నన్ను ఇంటికి తీసుకెళ్ళారట. అంతరిక్షేచ వాగుప్త ప్రతిమా మానుషీకిల ఏనమే తన్నరపతే ధర్మేణ తనయాతవా. ఇంతలో అశరీర వాక్కు వినపడిందిట. ఓ జనక, ఓ మహారాజా, ఈమె మనుష్య బాలిక కాదు, మానవ స్త్రీ కాదయా ఈవిడ, అశరీర వాక్కు, ఒక దివ్యమైన శిశువు ఈవిడ. కాబట్టి ధర్మంగా ఈమె నీ కంటబడింది కాబట్టి, నీ ఒళ్ళో కూర్చుంది కాబట్టి నీ కుమార్తెగానే స్వీకరించడు, ఈమె నీ కుమార్తెయే అని చెప్పి అశరీర వాక్కు యొక్క వాక్కును అనుసరించి మా నాన్నగారు ఎంతో ప్రేమతో లాలిత్యంతో గారాభంగా నన్ను పెంచి పెద్ద చేస్తున్నారమ్మా. దత్తా చాస్మిన్ వేదేశీ జ్యేష్ఠాయే పుణ్యకర్మణ తయా సంభావిత తాస్మే శ్రద్ధయా మాతృసాహృదాత్. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారి యొక్క ఖ్యాతి దిగంతాలకు వ్యాపించిందిట. ఆయనకి అనేక రకాల భోగములు ఇంకా రాజ్యాలు సమకూరాయిట. సంతానం కూడా కలిగింది. అంటే ఇవిడికి చెల్లెలు ఉన్నారు. మనం చెప్పుకున్న వివాహ ఘట్టంలో మళ్ళీ ముందుకు వెళ్ళద్దండి, స్టోరీ పెద్ద అయిపోతుంది మనకి. కాబట్టి సంతానం కూడా కలిగింది. ఎన్నో సంపదలు కూడా కలిగాయి మా నాన్నగారికి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత. అలాగా మా తండ్రి ఎంతో ప్రేమతో చక్కగా సమనయంగా నన్ను సాకుతూ వచ్చారు. అయోనిజాం హిమాం జ్ఞాత్వా నాజ్జగచ్చద్విచింతయన్ సదృశం ఛాయరూపంచ మహీపాలా పతిం మమ. అమ్మ, లోకంలో ఏ తండ్రికైనా ఆడబిడ్డ పుట్టినప్పటి నుంచి ఒక చింత పిల్లతోటే ప్రారంభమవుతుందిట. ఏమిటయ్యా అంటే, మా ఇంట్లో ఇంత అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నానే ఈ బంగారు తల్లిని, రేపొద్దున ఏ ఇంటికి వెళుతుందో ఆ ఇంట్లో ఎలా ఉంటుందో మా అమ్మాయి, అక్కడ సుఖంగా ఉంటుందో లేదో, వాడు చక్కగా చూస్తారో చూడలేరో, భర్త బాగా సాకుతాడో లేదో, ఈ చింత లోకంలో ఆడపిల్ల ప్రతి తండ్రికి ఉండే చింతే కదా తల్లి. ఆ చింతే మా నాన్నగారు కూడా పట్టుకుంది. ఆయన పాపం ఆలోచిస్తున్నట్ట, ఈ అమ్మాయిని ఎవరికి ఇవ్వాలి, వెళ్ళిన చోట ఎలా ఉంటుంది, ఇవిడ మనుష్య స్త్రీ కాదని అశరీర వాక్కు చెప్పిందే కనుక మానవ మాతృడు చేపట్టే అవకాశం కూడా లేదే కనుక ఎలా, ఈ చింత ప్రతి తండ్రికి ప్రతి ఆడబిడ్డ తండ్రికి ఉండే చింతే, ఆ చింతే మా నాన్న కూడా పట్టుకుంది. కాబట్టి నా వయస్సు పెరుగుతున్న కొద్దీ మా నాన్నగారిలో చింత కూడా పెరుగుతూ వచ్చిందమ్మా. తస్య బుద్ధిరియం జాత చింతాయా మానస సంతతం స్వయం వయం తనూజాయా కరిష్యామతి ధీమతా. సరే, దీనికి ఏం చెయ్యాలి? ఏదో పెళ్లి సంబంధం మూడో వ్యక్తి మధ్యవర్తి పట్టుకొచ్చారు, మంచి ఫోటో, అబ్బాయి బెంగళూరులో జాబుట, 6 అడుగులు ఎత్తు, ఎర్రగా ఉంటాడు, మంచి శరీర సౌష్ఠము, సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజీ, పెళ్లి చేసేద్దామంటే అలాంటి ఇంటికి వెళ్ళేటువంటి అమ్మాయి కాదు ఈ అమ్మాయి. ఈ అమ్మాయిని చేపట్టాలంటే అతను కూడా కారణజన్ముడై ఉండాలి అని మా నాన్నగారు బాగా యోచన చేసి, మా వంశంలో మా నాన్నగారి కన్నా ముందు దేవరాతుడు అని చెప్పి ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆయనకి న్యాసంగా వచ్చింది శివధనుస్సు. ఆ ఘట్టాలు కూడా పూర్వం చెప్పుకున్నాం, ఎక్కువ ఇక్కడ మనం వాటిని చర్చ చేసుకోవడం లేదు. కనుక ఆ శివధనుస్సును ఎవరైతే ఎక్కువ పెట్టగలరో వారికి మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తానని చెప్పి మా నాన్నగారు ప్రకటన చేశారు. అలా ఎంతోమంది రాకుమారులు ప్రపంచవ్యాప్తంగా దేశ దేశాల నుంచి వచ్చారు. కానీ ఎవ్వరూ కూడా ఆ పని చేయలేకపోయారు తల్లి. చివరాఖరు ఒకసారి విశ్వామిత్రుల వారి వెంట ఇప్పుడు మీరు చూస్తున్న రామలక్ష్మణులు ఇద్దరు వచ్చారు. సుదీర్ఘస్యచ్చు కాలస్య రాఘవోయం మహాద్యుతి విశ్వామిత్రేణ సహితో యజ్ఞం ద్రష్టు సమాగత లక్ష్మణేన సహాభ్రాత రామ సత్యపరాక్రమ. సత్యపరాక్రముడు, ధీరుడు, పురాణ పురుషోత్తముడు రామచంద్రమూర్తి వారు సలక్ష్మణ. లక్ష్మణస్వామితో కలిసి గురువుగారు వెంట విశ్వామిత్రుల వారి వెంట యాగ సంరక్షణార్థం అక్కడికి వచ్చి మా నాన్నగారు మిథిలానగరంలో యజ్ఞం చేస్తూ ఉండగా ఆ యజ్ఞానికి అక్కడ దాకా వచ్చారు. విశ్వామిత్రుల వారి యొక్క అనుజ్ఞతో
మా నాన్నగారి అనుమతితో శ్రీరామచంద్రమూర్తి వారు శివధనుర్భంగాన్ని చేసి నన్ను చేపట్టారు. ఇక్తుత్వేస్తే విప్రణే తద్దునం సముపాహుతం. మా నాన్నగారు పరమానంద భరితులయ్యారు. గబగబ కలస పట్టుకొచ్చేసేటని జనక మహారాజు గారు కన్యాదానం చేసేద్దాం అక్కడే అని చెప్పారు. రాముడు ఒప్పుకోలేదుట. నిమిషేతాం మాత్రేణ తదానమ్య స వీర్యవాన్ జాం సమార్యోష్యం మృడి పూరమాయాస వీర్యవత్ తేస పురాయత వేగాత్ మధ్యే భగ్నం ద్విధాధను తస్స శబ్దో అభివేదవ్య పతితస్యా సేవినే. ధనుస్సు వెరగొడుతూ ఉంటే లోకాలన్నీ ఒక్కసారి అల్లకల్లోలని శబ్దాలు వచ్చాయి. మా నాన్నగారు సంతోషించారు. ఇంతవరకు అసలు శివధనుస్సు భంగం చేసేవాడు ఉంటాడో లేడో, భూలోకంలో వచ్చిన వాళ్ళందరూ చూసి వెళ్ళిపోవడం తప్ప దాన్ని ముట్టుకున్నవాడు ఎవడో లేడు ఇంతవరకును. కానీ జరిగింది కదా అని చెప్పి నీళ్ళు పట్టుకొచ్చి కన్యాదానం చేస్తుంటే రాముడు అబ్బే నో అన్నాడు. నేను వచ్చింది ఎందుకు వచ్చాను, మా గురువుగారు కూడా వచ్చాను, ఆయన ఏదో శివధనుసు చూడమండి, మీ అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తారం కోసం శివధనుసు భంగం చేయలేదని అయ్యా, నేను శివధనుసు చూడమన్నారు, ఎక్కువ పెడతానంటే ఎక్కువ పెట్టమన్నారు, ఎక్కువ పెట్టాను, అంతవరకే నా పని, నా పెళ్ళి మా నాన్నగారు చెప్పాలి అనగానే మా తండ్రి గారు గబగబా ఇక్కడి నుంచి దూతలను అయోధ్యకు పంపించి దశరథ మహారాజుగా మంత్రులతో పురోహితులతో కలిసి వచ్చిన తర్వాత వైభవోపేతంగా ఆ గురువులు ఈ గురువులు కలిసి మా వివాహాన్ని చేపట్టారు అని చెప్పి జగత్ కళ్యాణకారకమైనటువంటి సీతా కళ్యాణాన్ని సీతమ్మవారు తన వంట నోటి వెంట తానే అనసూయాదేవికి చెప్పుకుంది. అమ్మవారు నవ్వుకుంది అనసూయాదేవి. చాలా సంతోషమే తల్లి, ఇంతవరకు నీ కళ్యాణగాథ వినలేకపోయేనే అనుకున్నాను, నీ నోటితే విన్నాను, చాలా ఆనందంగా ఉంది. ఏమివ్వగలను నీకు, ఏదైనా వరం కోరుకోమంది అనసూయాదేవి. అంత హృదయం ద్రవించిన అనసూయాదేవికి సీతమ్మవారిని చూడగానే అనసూయాతు ధర్మాజ్ఞ శ్రుత్వాత మహితీం కదాం పరిషస్వజర్జ బాహుభ్యాం శిరశ్చాగ్రమయా మేధిలీం. ఓ ప్రియభాషిణి సీత, నీకు ఏదైనా వరం ఇవ్వాలనుకుంటున్నానే, ఏమైనా కోరుకోమందిట. అమ్మా, ఎప్పుడూ పాతివర్త్య దీక్షలు మీ అంత స్థాయికి వచ్చేలా ఆశీర్వాదం ఇవ్వండి చాలు నాకు. అరణ్యాలో రాముడి వెంట వెళ్ళడానికి కావలసిన మనోధైర్యాన్ని ఇవ్వండి నాకు, ఇకేం అక్కర్లేదందిట. అనసూయదేవి నవ్వుకుని, నువ్వు వద్దంటే మాత్రం మానేస్తానా అని చెప్పి చక్కనైనటువంటి దివ్యమైన మాలలు, మైపోతలు, చక్కటి పసుపు కుంకుమ పట్టుకొచ్చి ఇచ్చిందట. స్త్రీకి ఏం కావాలో అవి ఇచ్చింది. అవి మామూలు మాలలు కాదు, ఎప్పుడూ వాడిపోవటండి. అనసూయదేవి ఇచ్చిన మాలలు ఆమె చేతి ఇచ్చినవి. అంటే ప్లాస్టిక్ పూలు అనుకునేది మాయదారి సంత. ఇప్పుడు అవి ఎక్కువేగా మనకి వాడిపోయిన పువ్వులు, వాడిపోవు సరే, సువాసనలు కూడా వస్తుంటాయి ఇప్పుడు ఆ పువ్వులు. కనకాంబరం దండ అనసూయదేవి చేతి వస్తే ఇంకెప్పుడు కనకాంబరం వాసన వస్తూ అలాగే ఉంటుంది. అది ప్లాస్టిక్ పువ్వులు కాదు అవి. కాబట్టి అటువంటి దివ్యమైన మాలలు, మైపోతలు, చక్కటి ఆభరణాలు, గాజులు, పసుపు కుంకుమ ఇచ్చింది. ఇవిచ్చి సీత ఇవి ధరించు, ఎప్పుడు వాడనవి, వాడిపోనివి, ఇవి ఎప్పుడు ధరించి నీ భర్తకు ఎదురు వెళ్ళినా నీ భర్తకు ప్రతి చోట జయమే సంప్రాప్తిస్తుందే తల్లి అని నిండు హృదయంతో ఆ ద్రవ్యాలిచ్చి ఆశీర్వాదం చేసింది అనసూయదేవి. సరే, నవేదేత్తత్ సర్వం సీత రామాయ మైథిలి ప్రతిదానం తపస్విన్య వనాభరణాప్సృజం. అనసూయదేవి ఇచ్చినటువంటి మాలలు, చక్కడం, అయిపోతలు, ఆభరణాలు పెట్టుకుని సీతమ్మవారు రామచంద్రమూర్తి వారి ముందుకు వచ్చింది. ఏమిటి కొత్త మేకప్? రామచంద్రమూర్తి వారు చూశారు. ఏమిటివన్నీ? సీత, ఎవరి దగ్గర కొట్టుకొచ్చేసావు? లేదు స్వామి, ప్రౌష్టాస్త్వ భవద్రామో లక్ష్మణచ్చ మహారథ మైథిల్యా సత్క్రియా దృష్టమా మామనేషు సదర్లభం. లక్ష్మణస్వామి వారు ఉండగానే రామచంద్రమూర్తి వారు కూర్చున్న సందర్భంలో వారు ఎదురకుండా వచ్చినటువంటి సీతమ్మ వారిని చూసి అడిగారు. ఇవి సాక్షాత్తు అనసూయాదేవి ఇచ్చినటువంటి దివ్యమాలలు. ఆ మహాతల్లి యొక్క కోరిక మేరకు ధరించానని చెప్పింది. సంతోషించారు రామచంద్రమూర్తి వారు. అనసూయాదేవి చేత్తో ఇచ్చినటువంటి వస్తువు మామూలు విషయమా? మహాతల్లి, అవి ఎప్పుడూ నీ దగ్గర భద్రంగా ఉంచుకోమని చెప్పారు. సరే, ఆ రాత్రికి చక్కగా అత్రి మహర్షి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ రోజు రాత్రి అక్కడ విశ్రమించారట. రాత్రి గడిచింది. మర్నాడు మళ్ళీ తవు చూస్తే వనచనా తాపసా ధర్మచారిణ మనస్సు తత్స సంవాదం రాక్షసే సమర్పున్నతం. చక్కగా మర్నాడు తలతలవారగానే రామలక్ష్మణుడు సంధ్యావందన కార్యక్రమం నిర్వర్తన చేసుకున్నారు. వారు మళ్ళీ ప్రయాణం సాగించిన సిద్ధపడుతూ ఉంటే అత్రి మహర్షి చెబుతున్నారు, నాయన రామ, ఈ వనాల్లో, ఈ దండకారణ్య ప్రాంతాల్లో ఎంతోమంది తాపసులు, మహర్షులు ఉన్నారయ్యా.
ఎంతోమంది రాక్షసుల బాధలకు గురవుతున్నారు. వారందరినీ రక్షిస్తూ వారిని అనుగ్రహిస్తూ ముందుకు సాగవయ్యా అని చెప్పి నిండు మనస్సుతో అత్రి అనసూయలు సీతారామలక్ష్మణుని ఆశీర్వాదాన్ని పంపించారట. అక్కడి నుంచి వారు బయలుదేరి తమ ప్రయాణం సాగిస్తూ ఉన్నారట. ఈ రోజుతో అయోధ్యాకాండ పరిసమాప్తమైంది. తర్వాత వారం నుంచి చక్కగా అరణ్యకాండ ప్రారంభించే ప్రయత్నం చేద్దాం. స్వస్తి స్వస్తి ప్రియాభ్యాం పరిపాలయం చాం న్యాయేన మార్గేణ మహీమహీచాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.